హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని నీట్గా డీటెయిల్డ్గా చూసుకుందాం. జాగ్రత్తగా కాన్సన్ట్రేటింగ్గా వినండమ్మా. మొత్తం ఆర్టికల్స్ నేర్చుకుంటున్నప్పుడే టోటల్ బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్తో సహా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే ఆర్డర్ని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకుంటే టోటల్గా మీకు అంతా కూడా గుర్తుంటుంది. మాటి మాటికి రివిజన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. క్లియర్? రైట్. అయితే డేట్ 10/8/2023. క్లియర్? సో ఆర్టికల్స్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఈ ఆర్టికల్ చూడమ్మా. ద హిందూలో ఫస్ట్ పేజ్లో అపేర్ అయిన ఆర్టికల్. వీ జనరల్లీ టేక్ ది ఢిల్లీ ఎడిషన్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇండియా మొత్తం కూడా ఢిల్లీ ఎడిషన్ చదవడం జరుగుతుంది. సో అందుకనే మనం కూడా ఢిల్లీ ఎడిషన్ ఆర్డర్లోనే న్యూస్ పేపర్ ఆర్టికల్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? రైట్. అండ్ ఇది ఫస్ట్ పేజ్లో అపేర్ అయింది. దట్ ఈజ్ డెవలప్ ది ఇండిజీనియస్ వెబ్ బ్రౌజర్ అండ్ గ్రాబ్ ది క్యాష్ ప్రైజెస్. క్లియర్? రైట్. అయితే ఈ ఆర్టికల్ చూసుకున్న వెంటనే చాలామంది ఇది ఎటువంటి అవసరం కూడా ఉండదు అని అనుకుంటారు. నో. అయితే యూపీఎస్సీ పార్ట్లో ఇది ఎంత సిగ్నిఫికెంటో నేను ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఈ ఆర్టికల్లో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ నేమ్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో అందుకనే మనం వీటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, వెబ్ బ్రౌజర్ అని అన్నారు. క్లియర్? సో ఇండిజీనియస్ వెబ్ బ్రౌజర్ అని చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ బ్రౌజర్ అంటే ఏంటి? ఇంటర్నెట్లో మనం డిఫరెంట్ సైట్స్ని చెక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ఒక సైట్ ఉంది. లెట్స్ టేక్ www.ltxclasses ఉంది. రైట్? సో అయితే ఈ వెబ్సైట్, ఈ సైట్కి వెళ్ళాలి అంటే మీకు ఒక రూట్ మ్యాప్ అనేది ఉండాలి కదా. సో దాన్నే మనం బ్రౌజర్ అని అంటాం. సింప్లీ చెప్పాలి అంటే మీరు ఎక్కడ ఒక సైట్ అడ్రస్ టైప్ చేస్తారో అండ్ మీ సెర్చ్ అంతటినీ కూడా ఫీడ్ చేసి ప్రాపర్గా మీకు ఇస్తుంది. ఈ బ్రౌజర్ అని అంటాము ఆర్ సెర్చ్ ఇంజిన్ అని అంటాము. క్లియర్? బ్రౌజర్ అంటాము ఆర్ సెర్చ్ ఇంజిన్ అని అంటాము. అయితే ఇక్కడ ఈ బ్రౌజర్ కానీ సెర్చ్ ఇంజిన్ కానీ అంటే ఎగ్జాంపుల్స్ ఐ కెన్ సే యాజ్ గూగుల్ క్రోమ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం అందరం కూడా గూగుల్ క్రోమ్ని యూజ్ చేస్తాం, అవునా? అండ్ తర్వాత మొజిల్లా ఫైర్ ఫాక్స్ అనే బ్రౌజర్ కూడా ఉంది. అండ్ కొంతమంది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఆర్ బింగ్ అనేది ఉంటుంది. దీన్నైనా వాళ్ళ వెబ్ బ్రౌజర్ కింద యూజ్ చేయడం జరుగుతుంది. క్లియర్? రైట్. అయితే మోస్ట్ ఆఫ్ ది ఆండ్రాయిడ్ మొబైల్స్ కానీ అట్లా తీసుకుంటే గూగుల్ క్రోమ్ బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. కావాలంటే మనం దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. అయితే యాజ్ ఆఫ్ నౌ మీకు వెబ్సైట్ అంటే ఏంటి, వెబ్ బ్రౌజర్ అంటే ఏంటో తెలిసింది, అవునా? రైట్. అయితే ఇప్పుడు ఇష్యూ అంతా కూడా ఈ వెబ్సైట్ టేక్ www.ltxclasses అన్న వెబ్సైట్ అనేది ఉంది. అయితే ఈ వెబ్సైట్ని క్రియేట్ చేసేటప్పుడు వీ నీడ్ టు టేక్ సమ్ పర్మిషన్స్. క్లియర్? దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుంటామన్నమాట. ఒకవేళ మీరు ఈ ఆర్టికల్ని చదివి ఎనలైజ్ చేయకపోతే ఈ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నిటినీ కూడా స్కిప్ అయిపోతారు. క్లియర్? రైట్. సో ఇప్పుడు మెయిన్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ వెబ్ బ్రౌజర్స్ ఏవైతే మనం ఈరోజు యూజ్ చేస్తున్నామో ఇవన్నీ కూడా ఫారెన్ కంట్రీస్వి. మనం ఫారెన్ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకుండా లెట్స్ స్టార్ట్ సంథింగ్ దట్ ఈజ్ ది ఇండిజీనియస్ వెబ్ బ్రౌజర్. ఇండియా నుంచి ఒక సెపరేట్ వెబ్ బ్రౌజర్ అనేది తీసుకొని రావాలి. క్లియర్? రైట్. అయితే ఎందుకు సార్ ఇలాగా? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్కి మనం కొన్ని సర్టిఫికేట్స్ అనేవి తీసుకోవాలి. దాన్ని ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అని అంటారు. సార్, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అంటే ఏంటి? సెక్యూరిటీ సాకెట్స్ లేయర్ సర్టిఫికేట్ అని అంటారు. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. సెక్యూరిటీ సాకెట్స్ లేయర్ అన్న సర్టిఫికేట్ తీసుకోవాలి. సార్, ఈ సర్టిఫికేట్ అనేది దేనికి? రైట్. ఈ సర్టిఫికేట్ అనేది దేనికో చెప్పిన తర్వాత దాన్ని ఎవరిస్తారు, ఎందుకు ఇస్తారు అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్
ద సెక్యూరిటీ సాకెట్స్ లేయర్ అండ్ సర్టిఫికేట్ మన వెబ్సైట్ని ప్రాపర్గా ప్రొటెక్ట్ చేస్తుంది. సో దట్ ఎవరు కూడా ఈ సేమ్ నేమ్తో ఎవరు కూడా ఈ సేమ్ నేమ్తో ఇంపర్సనేట్ చేయలేరు. సార్, ఇంపర్సనేట్ అంటే ఏంటి? ఇంపర్సనేషన్ అంటే నథింగ్ బట్ డూప్ అన్నమాట. అంటే డూప్లికేట్ని తయారు చేయలేరు. మనం ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత సేమ్ మన వెబ్సైట్ లాంటిది మరొకటి డూప్లికేట్ చేయలేరు. సార్, మరి అలా అయితే ఈరోజు చాలా వరకు సేమ్ ఇప్పుడు బ్యాంక్స్ కానీ అట్లా తీసుకుంటే వాళ్ళు చాలా ఈజీగా మోసం చేస్తున్నారు కదా. మీరు అదే గుర్తుంచుకోండి. జనరల్గా నేనేమని చెప్తున్నాను, www.ltxclasses.com ఏదైతే ఉందో అది మనం ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ తీసుకుంటాం కాబట్టి దాన్ని ఎగ్జాక్ట్గా ఎవరు ప్రింట్ చేయలేరు. బట్ ఒకవేళ www.lltxclasses అని వచ్చింది అనుకోండి, మనం కన్ఫ్యూషన్లో ఓకే ఇది మన ఇన్స్టిట్యూట్ వెబ్సైటే కదా అని లాగిన్ చేసామంటే మన డీటెయిల్స్ అన్నీ కూడా హ్యాకర్కి వెళ్ళిపోతాయి. క్లియర్? ఇక్కడ ఎల్టీఎక్స్ లేదు, ఎల్ఎల్టీఎక్స్ అని ఉంది. అంటే మనం ఏదైతే సర్టిఫికేట్ తీసుకున్నామో సేమ్ దాన్ని తయారు చేయలేరు. కానీ ఇట్లాగా అదర్ థింగ్ మనల్ని మ్యానిపులేట్ చేసే విధంగా మాత్రమే వెబ్సైట్స్ తయారవ్వగలవు తప్ప ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మనం తీసుకున్న సర్టిఫికేట్స్ని ఇంపర్సనేట్ డూప్లికేట్ అనేది చేయడానికి అవ్వదన్నమాట. క్లియర్? రైట్. అయితే సార్, ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ ఎవరు ఇస్తారు? ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ అనేవి జనరల్గా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఏజెన్సీస్ మాత్రమే ఇస్తాయి. అయితే ఈ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఏజెన్సీస్కి ఇచ్చే పవర్ అనేది ఎవరిస్తారు? కంట్రీ ఇస్తుందన్నమాట. ఒక్కసారి చూడండి, ద స్టోరీ మీకు ఇంతవరకు అర్థమైంది. అయితే ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ అనేవి ముందు వరకు ఇండియాలో ఫారిన్ కంట్రీస్లో తీసుకునేవారు అనమాట. సార్, అలా తీసుకోవచ్చా? ఎస్. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత అది మీకు వరల్డ్ అంతా కూడా అప్లై అవుతుంది. ఎందుకంటే మీరు ఇంటర్నెట్లో పెడతారు కాబట్టి. క్లియర్? అయితే ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ రావాలి అంటే చాలా కష్టమైన ప్రొసీజర్స్ ఉంటాయి. అదంతా అయిన తర్వాత సర్టిఫికేట్ మనం పర్చేస్ చేసుకుంటాం. మన ప్యాచ్ వర్క్స్ అన్నీ కూడా వాళ్ళు కంప్లీట్ చేసి వెబ్సైట్ని ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తారు. సో దట్ వెబ్ బ్రౌజర్లో మీరు సింప్లీ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని కొట్టిన వెంటనే అది www.ltxclasses.comకి తీసుకొని వెళ్తుంది. క్లియర్? రైట్. అయితే ఇండియాలో చాలా వరకు ఫారిన్ కంట్రీస్ నుంచి సర్టిఫికేట్స్ తీసుకుంటున్నారు. ఆ ప్రాబ్లమ్ని తగ్గించడానికి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది? ఎస్, ఇట్ హ్యాస్ బ్రాట్ వన్ అథారిటీ. దాన్ని కంట్రోలర్ ఆఫ్ సర్టిఫయింగ్ అథారిటీ అని అంటాము. CCA అంటే కంట్రోలర్ ఆఫ్ సర్టిఫయింగ్ అథారిటీ. అంటే ఇది సర్టిఫికేట్స్ ఇవ్వదు. సర్టిఫికేట్స్ ఇవ్వడానికి గవర్నమెంట్ మరొక బాడీని క్రియేట్ చేస్తుంది. ఆ బాడీని ఓవర్లుక్ చేస్తుంది ఈ కంట్రోలర్ ఆఫ్ సర్టిఫయింగ్ అథారిటీ అనేది. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో NIC, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు? ఈ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అనేది ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్. ఇది ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వెబ్సైట్స్ కానీ లింక్స్ కానీ ప్రతిదీ కూడా హోల్డ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫినాన్స్ మినిస్ట్రీ వెబ్ పేజ్ ఓపెన్ చేశారు అంటే ఆర్ హోమ్ మినిస్ట్రీ వెబ్ పేజ్ ఓపెన్ చేశారంటే స్క్రాల్ చేసి కిందకి డౌన్లో చూస్తే మెయింటైన్డ్ బై NIC అని వస్తుంది, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. ఈవెన్ మీరు UPSC వెబ్సైట్ ఓపెన్ చేసినా స్క్రాల్ చేసి కింద చూస్తే మెయింటైన్డ్ బై NIC అని వస్తుంది. ఆ NIC అంటే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. అంటే ఇండియాలో ఉన్న ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ యొక్క వెబ్సైట్స్ అన్నీ కూడా ఇది మెయింటైన్ చేస్తుంది. సో దట్ హ్యాకింగ్కి గురి కాకుండా ప్రొటెక్షన్ అనేది దొరుకుతుందన్నమాట. క్లియర్? రైట్. అయితే 2000లో ఈ కంట్రోలర్ ఆఫ్ సర్టిఫయింగ్ అథారిటీని తీసుకొని రావడం జరిగింది అండ్ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ని కూడా తీసుకొని రావడం జరిగింది. ఈ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ మీద కొన్ని ఎలిగేషన్స్ అనేవి వచ్చాయి, కొన్ని కరప్షన్ ఛార్జెస్ అనేవి వచ్చాయి. ఏంటి? ఎక్స్ట్రా పేమెంట్తో ఎటువంటి సెక్యూరిటీ మెషర్స్ కూడా లేకుండా సర్టిఫికేట్స్ అనేవి NIC కొంతమందికి ఈజీగా ఇచ్చేసిందనమాట. సో దీంతో
ఈ వెబ్ బ్రౌజర్స్ ఎవరైతే ఉన్నారో గూగుల్ కానీ అండ్ మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ ఫేమస్ వెబ్ బ్రౌజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎన్ఐసి ఇచ్చే సర్టిఫికేట్స్ని యాక్సెప్ట్ చేయడం మానేసింది. గుర్తుంచుకోండి, ఈ వెబ్ బ్రౌజర్స్ విల్ రికగ్నైజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ బీ స్కూల్స్లో అంటే బిజినెస్ స్కూల్స్లో జాయిన్ అవ్వాలంటే ఇండియా లెవెల్లో ఎగ్జామ్ ఏముంది, దట్ ఈస్ క్యాట్, క్లియర్, కామన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఉంటుంది. అది రాస్తే ఇండియన్ బీ స్కూల్స్లో మీకు అడ్మిషన్ అనేది మంచి మంచి కాలేజెస్లో దొరుకుతుంది. అవునా? అలానే ఈ వెబ్ బ్రౌజర్స్ కూడా చెక్ చేస్తారు ఇంటర్నేషనల్ లెవెల్లో స్టాండర్డైజ్డ్ కంట్రీ రికగ్నైజ్డ్ అంటే ఆ రెస్పెక్టివ్ స్టేట్ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళు కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ అనేవి ఏ వెబ్సైట్కి ఇస్తారో వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్లయితే ఆ వెబ్ బ్రౌజర్స్ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారనమాట. అంటే ఈ వెబ్ బ్రౌజర్స్కి ఎన్ఐసి మీద ఎప్పుడైతే కరప్షన్ ఛార్జెస్ లాంటివి వచ్చాయో వెంటనే ఇది ఇచ్చే సర్టిఫికేట్స్ని రికగ్నైజ్ చేయడం మానేసిందనమాట. క్లియర్? సో అప్పుడు మన వాళ్ళు ఇంకేం చేస్తున్నారు, మరి ఇంకే ఆప్షన్ లేకున్నా అగైన్ దే ఆర్ గోయింగ్ ఫర్ ది ఫారెన్ కంట్రీ సర్టిఫికేషన్స్. మళ్ళీ ఫారెన్ కంట్రీస్కే సర్టిఫికేషన్కి వెళ్తున్నారు. అక్కడ తీసుకున్న ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ని ఇప్పుడు గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ వీళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తున్నారనమాట. సో అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుంది, అదే ఇండియన్ వెబ్ బ్రౌజర్ ఉంది అనుకోండి, అప్పుడు ఇండియన్ ఎన్ఐసి ఇచ్చిన ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో అలాంటప్పుడు మనం ఫారెన్ కంట్రీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మేక్ ఇన్ ఇండియాలోనే ఈ ప్రోడక్ట్ ఉత్పత్తి అవుతుంది అండ్ ఇండియన్ ఎన్ఐసి దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో వెబ్సైట్స్ ఇక్కడ ఉన్న వెబ్సైట్స్ అనేవి ఇక్కడే స్టాండర్డైజేషన్ చేసుకుంటారు. మన వెబ్ బ్రౌజర్స్ని యూజ్ చేయడం వల్ల మనకి ఇండిపెండెన్స్ అనేది ఉంటుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? సో ఈ హోల్ స్టోరీ అంతా కూడా మీకు క్లియర్గా తెలియాలి. ఒకవేళ మీరు ఈ ఆర్టికల్ని చదవడం కానీ అనలైజ్ చేయడం కానీ మర్చిపోతే ఈ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు మిస్ అయిపోతారనమాట. క్లియర్? సో సింప్లీ టోటల్గా అంతా నేను రిపీట్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ బ్రౌజర్ అనేది ఉంటుంది, లైక్ గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ. అయితే వెబ్సైట్స్ అనేవి ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ నేమ్స్ కానీ అలా ఉంటాయి, రైట్? సో అయితే ఈ వెబ్సైట్స్కి సర్టిఫికేట్స్ అనేవి ఇస్తారు. సర్టిఫికేట్స్ ఇచ్చేటప్పుడు టోటల్ ఈ వెబ్సైట్ని ఎన్క్రిప్ట్ చేస్తారు అండ్ దీనిలాంటి డూప్లికేట్ మరొకటి ఎగ్జాక్ట్గా లేకుండా ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ అనేవి హెల్ప్ చేస్తాయన్నమాట. క్లియర్? రైట్. అయితే ఈ సర్టిఫికేట్స్ అనేవి ముందు వరకు ఫారిన్ కంట్రీస్లో తీసుకునేవారు, బట్ అలా కాకుండా ఇండియాలో రావాలి అని చెప్పి 2000లో ది కంట్రోలర్ ఆఫ్ సర్టిఫైయింగ్ అథారిటీ అనే ఆర్గనైజేషన్ని క్రియేట్ చేసి ఎన్ఐసి అనే ఆర్గనైజేషన్కి సర్టిఫికేట్స్ ఇచ్చే పవర్ని పెంచారనమాట. అయితే ఇనీషియల్లీ ఎన్ఐసి సర్టిఫికేట్స్ ఇచ్చేది, దాన్ని ఈ గ్లోబల్ బ్రౌజర్స్ యాక్సెప్ట్ చేసేవాడు. తర్వాత ఎప్పుడైతే ఎన్ఐసి మీద కరప్షన్ ఛార్జెస్ వచ్చాయో సో దీని స్టాండర్డ్స్ కరెక్ట్గా లేవు అని చెప్పి యాక్సెప్ట్ చేయడం మానేసింది. సో దీంతో మన వాళ్ళు మళ్ళీ ఫారిన్ కంట్రీస్కే అప్రోచ్ అవుతున్నారు. సో ఆ ప్రాబ్లం తగ్గాలి అని చెప్పి ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, అదే మన సొంత వెబ్సైట్స్ ఆర్ వెబ్ బ్రౌజర్స్ అనేవి ఉన్నాయంటే మన ఎన్ఐసి ఇచ్చే సర్టిఫికేట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి మన వాళ్ళకి ఫారెన్ కంట్రీలో అమౌంట్ పే చేసి సర్టిఫికేట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు అని చెప్తున్నారనమాట. క్లియర్? సో దిస్ ఈజ్ ద హోల్ ఆర్టికల్. అందుకనే వెబ్ బ్రౌజర్స్ని ప్రాపర్ వెబ్ బ్రౌజర్స్ని తయారు చేయండి. అట్లీస్ట్ గవర్నమెంట్ ఈజ్ గివింగ్ ది హయ్యెస్ట్ ప్రైస్, దట్ ఈజ్ రూపీస్ 3,40,00,000, దట్ ఈజ్ ఎ లంప్ సమ్ అమౌంట్. అవునా? సో ఒక ఆర్గనైజేషన్ కానీ ఎవరైనా సరే ఇండివిజువల్ కానీ ఒక ప్రాపర్ వెబ్ బ్రౌజర్ని డిజైన్ చేసి తీసుకొస్తే సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది అంటే 3,40,00,000 దాకా వాళ్ళకి అమౌంట్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని ఆర్టికల్ చెప్తుంది అనమాట. క్లియర్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఆర్టికల్. కాస్త టెక్నికల్ టర్మ్స్ అనేవి ఉన్నాయి, బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఏ డీటెయిల్డ్ వే. జాగ్రత్తగా ఇది గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మీరు మీ కరెంట్ అఫైర్స్ నోట్లో నోట్ డౌన్ చేసుకోండి. డన్? రైట్. చూడమ్మా, బ్లాక్ బస్టర్ ఆఫర్ తీసుకొని రావడం జరిగింది. ఇండిపెండెన్స్ డే ఆఫర్ యూపీఎస్సి ఇన్ఫినిటీ కేవలం 30,000కి ఇప్పుడు మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే గుర్తుంచుకోండి, 30,000కి
1 year వ్యాలిడిటీ, కంప్లీట్ 1 year వ్యాలిడిటీ కేవలం 30,000కే బోత్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మీకు యాక్సెసిబిలిటీ వస్తుందన్నమాట. అదే మీకు లైఫ్ టైం కావాలనుకుంటే కేవలం మీరు 50,000 పే చేస్తే చాలు. క్లియర్? సో 50,000కి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. 1 year వ్యాలిడిటీ అయితే కేవలం 30,000కి మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇంకే ఫర్దర్ డీటెయిల్స్కైనా సరే మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553. అయితే ఇండిపెండెన్స్ డే ఆఫర్ కాబట్టి ఫీజు వ్యాలిడిటీ కేవలం 15th August వరకు మాత్రమే. క్లియర్? రైట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూడమా, ఇది మనం స్టేట్స్ పేజ్లో రావడం జరిగింది. సో దీని మీద నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి చేసాం. చంద్రయాన్ 3 మీద ద హిందూలో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రిపీట్ చేయడం జరిగింది. అండ్ స్పెషల్గా బర్నింగ్ ఇష్యూస్లో కూడా ఆల్ అబౌట్ ది చంద్రయాన్ కూడా నేను చేయడం జరిగింది. ఒకవేళ మీరు స్కిప్ అయితే ఆ ఆర్టికల్స్ చూసి ఈ ఆర్టికల్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రిపీట్ చేస్తే ఇక్కడే మనకి కాస్త టైం అనేది ఎక్స్ట్రా అవుతుంది, అవునా? సో ఐ విష్ దీని మీద పూర్తి నాలెడ్జ్ అనేది ఉన్నది బ్యాక్గ్రౌండ్ అంతా అంటే ఈ ఆర్టికల్ వినండి. లేదంటే జస్ట్ గో బ్యాక్ అండ్ ఒక్కసారి ఆల్ అబౌట్ ది చంద్రయాన్ బై శ్రీనివాస్ సార్ అని టైప్ చేయండి. యూ షల్ గెట్ ది వీడియో. అండ్ అది చూసిన తర్వాత మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అప్పుడు మళ్ళీ దీన్ని కంటిన్యూ చేయండి. రైట్? ఎస్, దిస్ ఈజ్ ఫైన్. సో చూడమ్మా, ఈ ఆర్టికల్ ఆర్బిట్ రిడక్షన్ మెనూవర్ ఆఫ్ చంద్రయాన్ 3 పర్ఫార్మ్. సో ఇది టైటిల్. అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్, క్లియర్, స్పేస్ ఇష్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ వెన్ వీఆర్ రీచింగ్ ద మూన్, ఈ ఇష్యూ అనేది మరింత ఇంపార్టెంట్ మనకి, అవునా? రైట్. సో మనందరికీ తెలుసు ఇండియా ఇస్రో, క్లియర్, ఇండియన్ ఇస్రో హ్యాస్ పర్ఫార్మ్డ్ ది వన్ ఆఫ్ ది గ్రేట్ ఫీట్స్. ఏంటది? ఎస్, రాకెట్ సిస్టమ్ని మనం లాంచ్ చేసాము. ఏంటి? ఒక ల్యాండర్ని, ఒక రోవర్ని మన రాకెట్లో పెట్టి మనం మూన్ యొక్క టెరిటరీలోకి పంపించడం జరుగుతుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇది మూన్ మీద ల్యాండ్ అవుతుంది. తర్వాత రీసెర్చ్ అనేది చేస్తుంది, అవునా? సో ఇలా మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ జరుగుతున్న ప్రతిసారి చూస్తూ ఉంటాము. బట్ ఇక్కడ కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఐ షల్ కంప్లీట్లీ రిస్ట్రిక్ట్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ దోస్ టెక్నికల్ టర్మ్స్. స్పేస్ సెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇన్ జనరల్గా సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రాపర్ సోర్సెస్ అనేది దొరకదు. బెటర్ అండ్ బెస్ట్ సోర్స్ ఏంటి అంటే దట్ ఈస్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అండ్ జర్నల్స్, మ్యాగజైన్స్. క్లియర్? సో అందుకనే ద హిందూలో వచ్చిన ఆర్టికల్స్ అన్నిటినీ కూడా మీరు జాగ్రత్తగా టెక్నికల్ టర్మ్స్తో సహా నేర్చుకున్నారంటే మీకు వేరే సోర్స్ అనేది లేకుండా ఇది హెల్ప్ చేస్తుంది అన్నమాట. రైట్? ఎస్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఆర్బిట్ రిడక్షన్ అని అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్బిట్ అంటే ఏంటి? ఆర్బిట్ అంటే మనం స్పేస్లో ఒక సెలెస్టియల్ బాడీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సన్ కానీ, మూన్ కానీ, ఎర్త్ కానీ, ఒక హ్యూజ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే స్పేస్లో రొటేట్ అవుతున్నాయో వాటిని సెలెస్టియల్ ఆర్బిట్స్ అని అంటున్నాం. సో ఇక్కడ మూన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మూన్ అనేది ఒక సెలెస్టియల్ బాడీ, ఒక హ్యూజ్ బాడీ అన్నమాట. అయితే మూన్ చుట్టూ తిరగడానికి కొన్ని పాత్స్ అనేవి ఉంటాయి. ఆల్ దీస్ ఆర్ ఇమాజినరీ, మనకి కనిపించవమ్మా, అవి మనకి కనిపించవు. ఇవి కేవలం ఇమాజినరీ పాత్స్ మాత్రమే. అంటే ఇక్కడ మనం ఒక రాకెట్తో లాంచ్ చేసిన ఒక శాటిలైట్ని ఇక్కడ పెట్టామంటే ఇది మూన్ చుట్టూ తిరుగుతుంది వితౌట్ ఫాలోయింగ్ ఇన్ టు ది మూన్స్ గ్రావిటీ. క్లియర్? సో అంటే అర్థం ఏంటి? ప్రతి హ్యూజ్ బాడీకి కూడా గ్రావిటేషనల్ కెపాసిటీ అనేది ఉంటుంది. ఏ విధంగా ఎర్త్ గ్రావిటీ ఉంటుందో ఈవెన్ మూన్కి కూడా గ్రావిటీ అనేది ఉంటుంది. బట్ ఈ ఇమాజినరీ పాత్ మీద పెట్టామంటే అక్కడ గ్రావిటీ యాక్షన్ అనేది ఎక్కువగా ఉండదు. సో దట్ మన శాటిలైట్ కాన్స్టాంట్గా మూన్ చుట్టూ తిరుగుతూ బై యూజింగ్ లెస్ ఫ్యూయల్, గుర్తుంచుకోండి, కేవలం తక్కువ ఫ్యూయల్తోనే అది ఎక్కువ రోజులు వర్క్ చేసి కావాల్సిన సైంటిఫిక్ డేటా ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేస్తుంది, అవునా? రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్బిట్ అంటే ఏంటి? ఆర్బిట్ అనేది ఒక ఇమాజినరీ పాత్. క్లియర్? ఈ పాత్ మీద శాటిలైట్స్ పెట్టామంటే అది కాన్స్టెంట్గా ఆ పాత్లో మాత్రమే రొటేట్ అవుతుంది. క్లియర్? రైట్. అయితే ఆర్బిట్ రిడక్షన్ అని అన్నారు. సార్ ఆర్బిట్ రిడక్షన్ అంటే ఏంటి? ఆర్బిట్ రిడక్షన్ అంటే లెట్స్ టేక్ ఈ ఇమాజినరీ పాత్ అనేది
ఏ సెలెస్టియల్ ఆర్బిట్కి ఒకటి మాత్రమే ఉండదమ్మా, మల్టిపుల్ ఇమాజినరీ పాత్స్ అని ఉంటాయి. అంటే ఈ స్పేస్లో ఎక్కడ పెట్టినా సరే ఇది మూన్ చుట్టూనే తిరుగుతుందన్నమాట. డిస్టెన్స్లో పెట్టారంటే అంత ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయలేదు కదా, అందుకే ప్రతి ఒక్కరు కూడా దగ్గరలో పెట్టడానికి ట్రై చేస్తారు. రైట్, ఎస్. ఇప్పుడు ఆర్బిట్ రిడక్షన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ టేక్, సో ఇది ఎర్త్ అనుకోండి. ఎర్త్ మీద నుంచి మనం చంద్రయాన్ 3ని పంపించడం జరిగింది. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తాం. అండ్ ఇట్ హ్యాస్ నౌ కమ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మూన్స్ గ్రావిటీ. క్లియర్? సో మూన్కి దగ్గరగా వచ్చింది. సో ఈరోజు మన చంద్రయాన్ 3 ల్యాండర్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్బిట్లోకి వస్తుంది. అవునా? ఈ ఆర్బిట్లోకి వస్తుంది. ఈ ఆర్బిట్లో ఇది లిమిటెడ్ ఫ్యూయల్తోనే ఈ ఆర్బిట్ చుట్టూ ఇలా తిరుగుతుంది అనమాట. అయితే కేవలం ఈ లైన్లో మాత్రమే తిరగగలది. సో ఇప్పుడు ఆర్బిట్ రిడక్షన్ మెనూవర్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ సడన్ జర్క్ అనమాట. చిన్న జర్క్ అనేది ఇచ్చామంటే ఇది కొద్దిగా ఇఫ్ యూ టేక్ ఈ ఔటర్ లైన్ అనేది నేను సర్కిల్ 1 ఔటర్ లైన్ 1 అని పెట్టాను అనుకోండి. ఇప్పుడు ఔటర్ లైన్ 2కి రావాలన్నమాట, అంటే కొద్ది కింద దిగాలి. అంటే ఇక్కడ చిన్న అడ్జస్ట్మెంట్ అనేది జరగాలన్నమాట. ఇక్కడున్న ఈ శాటిలైట్ అనేది చిన్న అడ్జస్ట్మెంట్తో ఇది ఇక్కడికి వస్తుంది. సో దట్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఈ పాత్కి వచ్చేస్తుంది. ఈ ఫీట్నే ఆర్బిట్ రిడక్షన్ మెనూవర్ అని అంటాం. అంటే అర్థం ఏంటి? మూన్ చుట్టూ ఉండే ఆర్బిట్స్లో ఒక హయ్యర్ ఆర్బిట్ నుంచి లోయర్ ఆర్బిట్, అంటే అర్థం ఏంటి? డిస్టెన్స్ అనేది తగ్గిస్తుంది. ఎందుకు తగ్గించాలి అంటే మనం అట్ లాస్ట్కి మూన్ మీద కదా ల్యాండ్ అవ్వాలి. సో మూన్ మీద ల్యాండ్ అవ్వాలంటే ఈ ఆర్బిట్స్ అనేవి కొద్దిగా రెడ్యూస్ చేసుకొని రావాలి. సార్ అట్లా కాకుండా ఒకేసారి ఒక 2, 3, 4 ఆర్బిట్స్ అనేవి దిగిపోవచ్చు కదా. ఎస్, దట్ ఈస్ వెరీ ఫైన్. బట్ మెయిన్ ఇష్యూ ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ అంతా కూడా మూన్స్ గ్రావిటీ అనేది ఉంటుంది. మనం ఈ గ్రావిటీ లేని చోట ఒక ఆబ్జెక్ట్ని డిస్టెన్స్ పుష్ చేయాలంటే మీకు ఇక్కడ చిన్న లైన్లా కనిపించవచ్చు, బట్ ఇట్ టేక్స్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్. సింపుల్గా మీరు ఒక 3-4 ఆర్బిట్స్ని తగ్గించాలి అంటే ఇట్ నీడ్స్ టు ట్రావెల్ సమ్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్. సో థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ యాంటీ గ్రావిటేషన్, అంటే ఎటువంటి గ్రావిటేషన్ లేదు, ఒకవేళ గ్రావిటేషన్ ఉన్నా దానికి ఆపోజిట్గా మన శాటిలైట్ దిగాలి అంటే దానికి ఎక్కువ ఫ్యూయల్ కన్జంప్షన్ అయిపోతుంది. క్లియర్? సో మన చంద్రయాన్ కాదు, ఏ కంట్రీ యొక్క స్పేస్ ఆర్బిటర్ అయినా ల్యాండర్ అయినా అంత ఎక్కువ ఫ్యూయల్స్ని వీటికి ఖర్చు పెట్టరు. క్లియర్? రైట్. సో అందుకనే ఇటువంటి చిన్న మెనూవర్స్కి ఎలా వర్క్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్ పొజిషన్ నుంచి డౌన్కి మనం హిల్ మీద నుంచి దిగుతున్నాం అనుకోండి. సో మన ఇంజిన్ ఫ్యూయల్ అనేది చాలా తక్కువగా కన్జ్యూమ్ అయ్యేలా చూసుకుంటాం. అవునా? డౌన్ దిగుతున్నప్పుడు ఎక్కువ రైజింగ్ ఇవ్వం కదా. సో దట్ మన ఫ్యూయల్ కన్జంప్షన్స్ అనేవి తక్కువ చేసుకుంటాం. స్లోగా బ్రేక్ మీద లెగ్ పెట్టుకుంటూ తీస్తూ స్లోగా దాని మీద నుంచి దిగుతాం. అవునా? సో ఇక్కడ కూడా ఒక చిన్న మెనూవర్, జర్క్, మూమెంట్, యాక్షన్ అనేది ఇచ్చామంటే ఆర్బిట్ రిడక్షన్ జరుగుతుంది. ఫస్ట్ ఆర్బిట్ నుంచి సెకండ్ ఆర్బిట్కి స్లోగా ఇది దిగుతుందన్నమాట. అలా నెంబర్ ఆఫ్ రిడక్షన్ మెనూవర్స్ అనేవి చేయాలి. సో కంటిన్యూస్గా 1 నుంచి 2కి వచ్చింది, ఇప్పుడు 2 నుంచి 3కి వెళ్ళాలి, అండ్ 3 నుంచి 4కి వెళ్తుంది. ఆ తర్వాత చూసుకొని మూన్ మీద దిగుతుందన్నమాట. దిస్ ఈజ్ సింపుల్ అన్ ఎగ్జాంపుల్. ఇలా రిడక్షన్ మెనూవర్స్ అనేవి కంటిన్యూస్గా చేస్తూ ఒక పర్ఫెక్ట్ ఇమాజినరీ లైన్కి వచ్చిన తర్వాత స్లోగా ఎక్కడ దిగాలనుకుంటుందో ల్యాండర్ అక్కడ దిగుతుందన్నమాట. సో యాజ్ ఆఫ్ నౌ ఇది ఎంత దూరంలో ఉందంట? 1437 కిలోమీటర్స్ ఫ్రమ్ ది మూన్. క్లియర్? దాదాపుగా 1500 కిలోమీటర్స్ దగ్గరలో మనం ఇప్పుడు ఉన్నాము. ఇక్కడ ఆర్బిట్ రిడక్షన్ మెనూవర్స్ అనేవి చేస్తూ ఉన్నాము అని చెప్తున్నారనమాట. క్లియర్? ఈ టర్మ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఎ టెక్నికల్ జార్గన్, కొద్దిగా కష్టంగా ఉంటుంది. సో అందుకనే దాన్ని నీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ దీనికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కానీ ఫ్యూచర్ ఆస్పెక్ట్స్ కానీ అన్నీ కూడా మనం డీటెయిల్డ్గా వీడియోస్లో సెపరేట్గా డిస్కస్ చేసుకున్నాం. మీరు కావాలంటే వాటిని కూడా మళ్ళీ ఒకసారి రివైజ్ చేయొచ్చు. రైట్? సో హోప్ దిస్ ఈజ్ వెరీ క్లియర్. అండ్ ఫ్యూచర్లో ఎప్పుడు మీకు
ఆర్బిట్ రిడక్షన్ మెనూవర్ అన్న టర్మ్ వచ్చినా సరే ఎస్ ఆ రోజు శ్రీనివాస్ సరే అలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నది మీ బ్రెయిన్లోకి వచ్చేయాలన్నమాట. డన్, గుడ్. సో యూపీఎస్సి ఇన్ఫినిటీతో పాటు ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా ఆఫర్స్ అనేది పెట్టడం జరిగింది. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కేవలం 22,500 రూపీస్కే లాంచ్ చేయడం జరిగింది. అయితే మన ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, సోషాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ అయితే లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. క్లియర్. సో ఫోన్ నెంబర్ చూడండి 7893899553. ఏ ఆప్షనల్ మీరు తీసుకున్న లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు ఉంటుంది. వ్యాలిడిటీ ఫీజ్ వ్యాలిడిటీ కేవలం 15th ఆగస్ట్ వరకు మాత్రమే. అయితే ఆంథ్రోపాలజీ కంప్లీట్ టాపిక్స్ అనేవి నేనే చెప్తాను. ప్రాపర్ మీకు నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ అండ్ యూ కెన్ స్పీక్ టు మీ. క్లియర్? ఎస్. నెక్స్ట్ ఆర్టికల్ చూడమా. టు కర్బ్ ప్రైస్ రైజ్, సెంటర్ టు రిలీజ్ మోర్ ఫుడ్ గ్రెయిన్ స్టాక్ బై ఓపెన్ మార్కెట్ సేల్. ఈ ఆర్టికల్ అనేది జనరల్ స్టడీస్ పేపర్ 3 ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్. అయితే ఇంపార్టెంట్ ఎకనామికల్ టర్మ్స్ కూడా ఇక్కడ వస్తూ ఉంటాయి. వాటి మీద మనం కాన్సన్ట్రేషన్ అనేది చేద్దాం. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. టు కర్బ్ ప్రైస్ రైజ్. సో వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ కర్బ్? కర్బింగ్ అంటే ఏంటి? కర్బింగ్ అంటే నథింగ్ బట్ కంట్రోలింగ్, రెగ్యులేటింగ్. క్లియర్? కంట్రోలింగ్, రెగ్యులేటింగ్ అన్న టర్మ్స్కి కర్బింగ్ అని అంటాం. అంటే టు రెడ్యూస్ ద ప్రైస్ రైజ్. ప్రైస్ రైజ్ అంటే ఏంటి? ప్రైసెస్ అనేవి సర్టెన్ ఐటమ్స్ మీద పెరుగుతున్నాయి. ఆ పెరిగే ప్రాసెస్ని కంట్రోల్ చేయడమే మాట్లాడుతున్నారనమాట. దాన్నే టు కర్బ్ ప్రైస్ రైజ్ అని అంటాము. సెంటర్ టు రిలీజ్ మోర్ ఫుడ్ గ్రెయిన్ స్టాక్ అంటే ఈ ప్రైస్ రైజ్ని కంట్రోల్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఫుడ్ గ్రెయిన్ యొక్క స్టాక్ని రిలీజ్ చేస్తుంది బై ఓపెన్ మార్కెట్ సేల్. క్లియర్? దీన్నే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని అంటాము. క్లియర్? OMOs అని అంటారు. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటారు ఆర్ OMS అని అంటారు. ఓపెన్ మార్కెట్ సేల్ ఆర్ ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్. ఈ నేమ్స్ అన్నీ కూడా ఒకటే. క్లియర్? OMS అన్నా, OMSS అన్నా, OMOS అన్నా అన్నీ కూడా ఒకటే. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్సా, ఓపెన్ మార్కెట్ సేలా, ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమా అని డిఫరెంట్ నేమ్స్ అనేవి జనరల్గా వస్తాయన్నమాట. అయితే ఇండియాలో ఈ ఫుడ్ సెక్టర్ మెయిన్ అగ్రికల్చర్ ఇష్యూస్ అనేవి మనకి జనరల్ స్టడీస్ ఎకానమీలో మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. క్లియర్? రైట్. అయితే ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఇండియాలో ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చిన పంటలను వేసి క్రాప్ ప్రొడక్షన్ అనేది తీసుకొని వస్తారు. అవునా? వాళ్ళకి వీలైనంత వరకు మార్కెట్లో సేల్ చేస్తారు. ఒకవేళ మార్కెట్లో సేల్ చేయకపోతే ఫార్మర్స్కి లాస్ రాకూడదు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ వాటిని పర్చేస్ చేస్తాయి. క్లియర్? సో దీన్నే సెంట్రల్ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ రైట్ అని అంటాము. ఇది ఏ ప్రైస్ మీద వెళ్తుంది అంటే మినిమం సపోర్ట్ ప్రైస్. అంటే ఏంటి? సింప్లీ మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఉంది. రైస్ 1 kg మార్కెట్లో కోర్స్ 40 రూపీస్ ఉంది అనుకోండి. మార్కెట్లో 40 రూపీస్ ఉంది అంటే ఫస్ట్ ఫార్మర్ మార్కెట్లోనే అమ్ముతాడు. ఒకవేళ మార్కెట్లో ఇనఫ్ డిమాండ్ కంప్లీట్ అయిపోయింది, ఎవరు కొనట్లేదు అని అనుకుంటే క్లియర్, గవర్నమెంట్ ముందుగా ఒక సపోర్ట్ ప్రైస్ అనేది చెప్తుందన్నమాట. ఏమని? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ రైస్ కేజీ 35 రూపీస్ MSP గవర్నమెంట్ చెప్పింది అనుకోండి. మార్కెట్లో 40 రూపీస్ ఉంది. సో ఫస్ట్ ఫార్మర్ మార్కెట్లోనే సెల్ చేయడం చూస్తాడు. అయితే మార్కెట్లో సేల్ కాకపోతే మొత్తం ప్రొడక్షన్ అంతా వేస్ట్ అవ్వకూడదు కదా. సో MSP ప్రైస్కి గవర్నమెంట్కి సేల్ చేస్తాడనమాట. క్లియర్? సో ఈ MSP ప్రైస్కి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కొంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ కొంటుంది అంటే అర్థం ఏంటి? దెర్ ఈస్ వన్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ FCI, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫార్మర్స్ దగ్గర నుంచి రైస్ని పర్చేస్ చేస్తుంది బై పేయింగ్ ద మినిమం సపోర్ట్ ప్రైస్. క్లియర్? రైట్. అయితే చాలాసార్లు ఈ MSPకి కొన్న తర్వాత మార్కెట్లో
అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్ అనేవి తగ్గిపోవచ్చు. అవునా, సడన్ డిమాండ్ హైక్ అవ్వచ్చు, కొంతమంది ఫార్మర్స్ దగ్గర నుంచి కొని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో దట్ లోకల్ డిమాండ్ అనేది తగ్గిపోతుంది. అండ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ ఎంఎస్పిలో కొన్న ఈ రైస్ని పిడిఎస్ స్కీమ్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్, నథింగ్ బట్ రేషన్కి రైస్ ఇస్తుంది కదా. సో ఈ రేషన్కి ఆర్ సబ్సిడైజ్డ్ ప్రైస్కి గవర్నమెంట్ పీడిఎస్ రూపంలో పూర్ పీపుల్కి రైస్ సప్లై చేస్తుంది. రైట్, ఎస్. అయితే అప్పటికీ మార్కెట్లో డిమాండ్ సాటిస్ఫై కాకపోతే జనరల్ ఎకనామిక్ ప్రిన్సిపల్స్ ఏమని చెప్తున్నాయి, ఇఫ్ దెర్ ఈజ్ ఇంక్రీజ్డ్ డిమాండ్ అనేది పెరిగి సప్లై అనేది కాన్స్టాంట్గా ఉంటే ఆటోమేటిక్గా ప్రైసెస్ అనేవి పెరుగుతాయి. క్లియర్, డిమాండ్ అనేది పెరిగి సప్లై కాన్స్టాంట్గా ఉంటే ఇట్ లీడ్స్ టు ప్రైస్ రైజ్. సో ఇట్లా ప్రైస్ రైజ్ అయితే నార్మల్ పీపుల్కి ప్రాబ్లం కదా. సో అందుకనే జనరల్గా ఇప్పుడు ఈ ఈక్వేషన్ని సెటరేట్ చేయాలంటే ఏం చేయాలి, ఓన్లీ ఉన్న ఆప్షన్ ఏంటి, వీ హ్యావ్ టు టచ్ ది సప్లై. అంటే మార్కెట్లో సప్లై అనేది పెంచాలి. మార్కెట్లో సప్లై ఎలా పెంచుతారు, మార్కెట్లో సప్లై పెంచే కెపాసిటీ కేవలం అప్పుడు గవర్నమెంట్కి మాత్రమే ఉంటుంది. అవునా, ఎందుకు, గవర్నమెంట్ ఆల్రెడీ ఎంఎస్పి ప్రైస్లో హ్యూజ్గా రైస్ కానీ వీట్ కానీ ఇట్లాంటి నెంబర్ ఆఫ్ గ్రెయిన్స్ ఐటమ్స్ అనేవి కొనడం జరిగింది. మార్కెట్లో ఇప్పుడు వాటి డిమాండ్ పెరిగింది అండ్ సప్లై కాన్స్టాంట్గా ఉండిపోయింది, సప్లై లేదు, ప్రైస్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ ప్రైసెస్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ తీసుకొస్తుంది. సార్, ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏంటి? ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే దెన్ ఇట్ కమ్స్ ది ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అండర్ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్. ఈ పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ కంట్రోల్లో ఉంటాయి. వీళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రమే ఎఫ్సిఐ కేవలం ఒక ఇంప్లిమెంటింగ్ బాడీ మాత్రమే, అది ఎటువంటి డెసిషన్స్ అనేవి ఓన్గా తీసుకోలేదు. క్లియర్, అది కేవలం ఒక ఇంప్లిమెంటింగ్ బాడీ మాత్రమే. సో మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ చెప్తారనమాట ఏంటి, యాజ్ ఆఫ్ నౌ ఎస్ నార్మల్గా కూడా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి రైస్ అనేది ప్రైవేట్ పీపుల్ కొనుక్కోవచ్చు, బట్ వాటి యొక్క ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. క్లియర్, రైట్. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో సెంట్రల్ గవర్నమెంట్ తను చెప్పే రిజర్వ్ ప్రైస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫార్మర్ దగ్గర 35 రూపీకి కొన్నాను, ప్రైవేట్ పర్సన్ ఎవడైనా నా దగ్గర కొనాలి అనుకుంటే డూ పే 42 రూపీస్, 42కి నాకు పే చేయండి. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ ఎందుకు గవర్నమెంట్ అంత ప్రైస్ చెప్తుంది, మార్కెట్లో 40 రూపీసే ఉంది కదా. ఎస్, గవర్నమెంట్ యొక్క మెయిన్ ఉద్దేశం అదే, ఎవరు కొనద్దు అని. ఎందుకు, ఒకవేళ అక్కడ కొని ఇక్కడ కొంటే ఓవరాల్గా సప్లై ఎక్కువ అయిపోతుంది, సో ప్రైసెస్ అనేవి క్రాష్ అయిపోతాయి, ఫార్మర్స్కి ఎటువంటి బెనిఫిట్ కూడా ఉండదు అండ్ హ్యూజ్ లాస్ అనేది ఫార్మర్స్కి వస్తుందన్నమాట. అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒక రిజర్వ్ ప్రైస్ పెడుతుంది. మార్కెట్లో 40 ఉందా, నా దగ్గర 42, నా దగ్గర కొనుక్కోవాలనుకుంటే కొనుక్కో అని చెప్పడం జరుగుతుంది. సో దట్ ప్రైవేట్ పీపుల్ ఎవరు కూడా కొనరు. బట్ ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది కదా, ప్రతి ఒక్కరు కూడా కొనాలి అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఎస్ ఆటోమేటిక్గా సప్లై పెంచాలి అన్న ఉద్దేశం గవర్నమెంట్కి ఉంది కాబట్టి ఈ 42 రూపీస్ని కాస్త 37 రూపీస్కో 38 రూపీస్కో దీన్ని దించుతారనమాట, ఆ రిజర్వ్ ప్రైస్ని దించుతారు. సో ఇంతవరకు మార్కెట్లో 40 ఉండేది, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర 37 రూపీస్కి కొనుక్కుంటున్నారంటే ఎవరైతే ప్రైవేట్ షాప్ కీపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి కేజీకి 3 రూపీస్ మార్జిన్ పెరుగుతుంది. అవునా, సో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కొనుక్కుంటారు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇలా ఆక్షన్ చేసి ప్రైసెస్ చెప్పి తన యొక్క ప్రొడక్ట్స్ని మార్కెట్లో లూజ్ చేస్తుంది, ఓన్లీ ఇన్ ది కాంటెక్స్ట్ టు రెడ్యూస్ ది ప్రైస్ రైజ్. కేవలం ఈ ప్రైసెస్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో మాత్రమే చేస్తుంది. కాబట్టి వీటిని మనం ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని అంటాం. ఇది ఎప్పుడు జరుగుతుంది అని అనుకోకండి, కేవలం ఈ అవసరం ఆర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే గవర్నమెంట్ ఈ విధమైన డెసిషన్స్ని తీసుకుంటుంది అని గుర్తుంచుకోండి. క్లియర్, రైట్. సో ఇక్కడ ఏమని చూస్తున్నాము, జనరల్గా ఎప్పుడూ కూడా ఫార్మర్స్
ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీ అనేది మార్కెట్కి ఇస్తారు. మార్కెట్లో ఏ ప్రైస్ ఉందో అందులో అమ్ముతారు. ఒకవేళ వాళ్ళకి స్కోప్ లేకపోతే అప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్కి సెంట్రల్ గవర్నమెంట్కి సెల్ చేస్తారు. అయితే నార్మల్గా అది మార్కెట్లో రాదు. ఎందుకు? మార్కెట్లో ఎప్పుడు కూడా యాడిక్వేట్ అమౌంట్ ఆఫ్ గ్రెయిన్స్ అనేవి ఉంటాయి. క్లియర్? గవర్నమెంట్ ఇన్ జనరల్గా పేద ప్రజలకి ఈ ప్రాబ్లం రావద్దు అని చెప్పి పీడిఎస్లో మనకి రేషన్ చేసి ఇస్తారు. రేషన్ అంటే నథింగ్ బట్ సబ్సిడైజ్డ్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ 35 రూపీస్కి కొనచ్చు, బట్ పీడిఎస్లో మాత్రం రైస్ అనేది 2 రూపీస్కి 1 రూపీకి అలానే కదా సేల్ చేస్తారు. అంటే ఆ మార్జిన్ లాస్ని సెంట్రల్ గవర్నమెంట్ భరించుకుంటుంది అనమాట. క్లియర్? బట్ ఇప్పుడు మార్కెట్లో ఫర్ వన్ ఆఫ్ ది రీజన్స్, ఆ రీజన్ మనకు అనవసరం, డిమాండ్ అనేది పెరిగిపోయింది, సప్లై కాన్స్టెంట్గా ఉంది, ప్రైసెస్ అనేవి పెరిగిపోతున్నాయి. మార్కెట్లో రైస్ కాస్ట్ 40 రూపీస్ నుంచి 41కి, 41 నుంచి 42కి వెళ్ళిపోతుంది. సో రెగ్యులర్గా తినే ఐటెం యొక్క ప్రైస్ అనేది 1 రూపీ 2 రూపీస్ డిఫరెన్స్ వచ్చినా పేద ప్రజలకి చాలా ఇబ్బంది. అవునా? అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి వాళ్ళకి చాలా ఇబ్బంది. ఈ ప్రైస్ రైజ్ అనేది కంట్రోల్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఎఫ్సిఐ చెప్తుందన్నమాట, సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది, గో ఫర్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. అంటే మన దగ్గర రైస్ ఏదైతే ఉందో అది ఇంతవరకు మనం హై ప్రైస్ పెట్టాం కదా, ఎవరు కొనద్దు అని, ఇప్పుడు ఆ ప్రైసెస్ని తగ్గించండి. అయితే సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది కేవలం ఇన్ని కేజీస్ మాత్రమే, అంటే డిమాండ్ చూసుకొని డిమాండ్కి తగ్గట్టుగా కొద్దిగా రిలీజ్ చేస్తుంది అనమాట. అంతే తప్ప సెంట్రల్ గవర్నమెంట్ ఎఫ్సిఐలో ఉన్న స్టాక్స్ అన్నీ ఒకేసారి రిలీజ్ చేస్తే ప్రైసెస్ అనేవి పూర్తిగా క్రాష్ అయిపోతాయి. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ రైస్ కాస్ట్ అంత తగ్గుతుంది అన్నప్పుడు మంచిదే కదా? నో, రైస్ కాస్ట్ ఒకవేళ అంత దారుణంగా పడిపోయింది అంటే అగ్రికల్చర్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతుంది. రైస్ మీద ఆధారపడి ఉన్న ఫార్మర్స్ యొక్క బెనిఫిట్స్, అడ్వాంటేజెస్ అన్నీ పోతాయన్నమాట. సో అందుకనే గవర్నమెంట్ తన స్టాక్ని రిలీజ్ చేసి ప్రైసెస్ని క్రాష్ కానివ్వకుండా చేస్తుందన్నమాట. అర్థమైందా? సో ఇప్పుడు డిమాండ్ ఉంది కాబట్టి కొద్దిగా ఎంతైతే మార్కెట్ డిమాండ్ ఉందో దాన్ని రిలీజ్ చేసి ఆ ప్రైసెస్ని కంట్రోల్ చేయడానికి, అంటే ప్రీవియస్గా ఉన్న 40 రూపీస్కి 39 రూపీస్కి తీసుకొని రావాలి అన్న ఎజెండాతో గవర్నమెంట్ ఈ విధమైన ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ని చేస్తుందన్నమాట. క్లియర్? దిస్ ఈజ్ వెరీ ఫైన్. సో ఆర్టికల్ అంతా నీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదమ్మా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమని చెప్తుంది, తన రిజర్వ్ ప్రైస్ ఫర్ రైస్ ఇంతవరకు క్వింటాల్ అంటే 100 కేజీస్, ఒక క్వింటా కాస్ట్ 2900 ఇప్పుడు తీసుకొచ్చారు. ముందు వరకు 3100 ఉండేది, అంటే ప్రతి 100 కేజీస్కి 200 రూపీస్ దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించేది. ముందు 3100 ఉండేది, ఇప్పుడు 2900కి తీసుకొని రావడం జరిగిందనమాట. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఓవరాల్గా ఒక 50 lakhs టన్ ఆఫ్ వీట్ని ఇట్లాగా రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. సో రైస్ని, వీట్ని, అట్టా ఇట్లాంటివన్నీ కూడా రిలీజ్ చేయాలి అని సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది అనమాట. రైట్? సో దిస్ ఈజ్ ద ఆర్టికల్ మెయిన్ ఇంటెన్షన్. ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ స్కీమ్ అనేది మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. హోప్ సో యూ గాట్ దిస్. రైట్? ఎస్. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. హౌస్ ప్యానెల్ టెల్స్ గవర్నమెంట్ టు ఎన్షూర్ ద ఫెర్టిలైజర్స్ అవైలబిలిటీ, ఇంక్రీజ్ ద లోకల్ ప్రొడక్షన్. అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 3లో ఇంపార్టెంట్, ఎకానమీలో అగ్రికల్చర్ టాపిక్లో మనకి వస్తుందన్నమాట. క్లియర్? రైట్. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారు, హౌస్ ప్యానెల్ అని చెప్తున్నారు. సార్ వాట్ ఈస్ దిస్ హౌస్ ప్యానెల్? అయితే ఇక్కడ పాలిటీ రిలేటెడ్ టాపిక్ అనేది మీకు కొద్దిగా తెలియాలి. మనకి డిఫరెంట్ సెంట్రల్ మినిస్ట్రీస్ అనేవి ఉన్నాయి, అవునా? డిఫరెంట్ సెంట్రల్ మినిస్ట్రీస్ అనేవి ఉన్నాయి. అండ్ ఈ మినిస్ట్రీస్ కింద డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. మినిస్ట్రీస్ కింద డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్స్ని థరోగా పార్లమెంట్ బాడీస్ చెక్ చేస్తూ ఉంటాయి. వాటినే మనం స్టాండింగ్ కమిటీస్ అని అంటాము. ఈ స్టాండింగ్ కమిటీస్లో రెస్పెక్టివ్ ఎంపీస్ ఉంటారు. ఈ డిపార్ట్మెంట్స్ చేసే యాక్టివిటీస్ని కాన్స్టెంట్గా చెక్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన రికమెండేషన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇట్ ఈజ్ నాట్ బైండింగ్ ఆన్ ది డిపార్ట్మెంట్. గుర్తుంచుకోండి, ఈ స్టాండింగ్ కమిటీస్ ఏవైతే రికమెండేషన్స్ ఇస్తారో వాటిని కన్ఫామ్గా పాటించాల్సిన అవసరం డిపార్ట్మెంట్కి కానీ ఆ రెస్పెక్టివ్ మినిస్ట్రీకి కానీ లేదు. బట్
కాన్స్టిట్యూషన్లో క్లియర్గా రాసి ఉంటుంది స్టాండింగ్ కమిటీస్ అనేవి ఎగ్జిస్టెన్స్లో ఉంటాయి అని క్లియర్. రైట్. అయితే ఇక్కడ స్టాండింగ్ కమిటీ ఆన్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్, క్లియర్, స్టాండింగ్ కమిటీ ఆన్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్, దీని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. సార్ వాట్ ఆర్ ఆల్ దీస్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్? సో ఫర్ జస్ట్ థింగ్ దట్ ఈస్ ప్లాంట్ గ్రో అవ్వాలి అంటే ప్లాంట్కి ఫుడ్ అనేది కావాలి, అవునా? ప్లాంట్కి ఫుడ్ అనేది కావాలి. ప్లాంట్ యొక్క గ్రోత్ ఫుడ్ ఏమంటాము? వాటిని మనం ఫర్టిలైజర్స్ అని అంటాము, అవునా? ప్లాంట్ యొక్క ఫుడ్ ఏమంటాము? ఫర్టిలైజర్స్ అని అంటాము. అయితే ఈ ఫర్టిలైజర్స్ ప్లాంట్ గ్రోత్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఈవెన్ జాగ్రఫీలో కూడా చదువుతాము. ఇది మీకు ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. ఒకవేళ తెలియదు అంటే నో వరీస్, శ్రీనివాస్ సార్ ఈస్ హియర్. సో చూడండి, దట్ ఈజ్ ఎన్పికే రేషియో అని అంటాము. గుర్తుంచుకోండి, ఏ ప్లాంట్ అయినా గ్రో అవ్వాలి అంటే ఎన్పికే అనేవి కావాలి. సార్ మరి N:P:K అని రాశారు ఎందుకు? అది తర్వాత చెప్తాను. బట్ వన్ థింగ్ ఫస్ట్, దట్ ఈస్ ఈ ఎన్పికే రేషియోలో ఎన్ అంటే ఏంటి? ఎన్ అంటే నథింగ్ బట్ ది నైట్రోజన్. అంటే ప్లాంట్కి నైట్రోజన్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ప్లాంట్కి నైట్రోజన్ దొరుకుతుందో ప్లాంట్ గ్రో అవుతుందన్నమాట. క్లియర్? రైట్. ఈ నైట్రోజనే we generally provide in the form of యూరియా. యూరియా ఏదైతే ప్లాంట్స్కి సప్లై చేయడం జరుగుతుందో ఇది నైట్రోజన్ని ప్లాంట్కి ఇస్తుందన్నమాట. అంటే ప్లాంట్, మీకు డౌట్ రావచ్చు, సార్ మన ఎయిర్లోనే హయ్యెస్ట్ అమౌంట్ అనేది నైట్రోజన్ గ్యాసెసే ఉన్నాయి కదా. అయితే గుర్తుంచుకోండి, ఎయిర్లో నైట్రోజన్ గ్యాసెస్ అనేవి ఉండొచ్చు, బట్ ప్లాంట్ ఆ విధంగా నైట్రోజన్ని తీసుకోలేదు. అంటే ఫ్రీ స్టేట్లో నైట్రోజన్ ఏదైతే ఎగ్జిస్టెన్స్లో ఉందో వాటిని ప్లాంట్స్ తీసుకోలేదు. వాటిని ప్లాంట్స్ తీసుకునే ఫామ్లోనే మోడిఫై చేసి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. క్లియర్? అందుకే ఈ నైట్రోజన్ని మనం యూరియా కింద తయారు చేసి దానికి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? రైట్. అండ్ నెక్స్ట్, సార్ పి అంటే ఏంటి? పి అంటే దిస్ ఈజ్ ఫాస్ఫరస్. గుర్తుంచుకోండి, ఫాస్ఫరస్ కూడా ప్లాంట్కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సార్ మరి కే అంటే ఏంటి? కే అంటే నథింగ్ బట్ పొటాషియం. సార్ మరి కే అని రాశారు, పొటాషియంనే మనం కెమికల్ టర్మ్లో కాలియం అని అంటాము. సో పొటాషియం, కాలియం. కాలియం అంటే నథింగ్ బట్ పొటాషియం, కెమికల్ టర్మ్స్లో కాలియం అంటాం. సో అందుకే కే అని పెడతాం. ఎందుకంటే ఆల్రెడీ ఫాస్ఫరస్కి పి అని నేమ్ ఇచ్చేశారు కాబట్టి మళ్ళీ పొటాషియంకి పి అని ఇస్తే కన్ఫ్యూషన్ ఉంటుంది. కాబట్టి సైంటిఫిక్ టర్మ్ ఏదైతే కాలియం అని ఉందో దాని యొక్క కే రిప్రజెంటేషన్ దీనికి ఇవ్వడం జరిగిందనమాట. డన్? రైట్. సో ఎన్పికే రేషియో మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి? ఒక ప్లాంట్ గ్రోత్లో మనకి మెయిన్ కావాల్సింది నైట్రోజన్ 4:2:1. ఇది ఐడియల్ రేట్ అన్నమాట. క్లియర్? ఇది ఐడియల్ రేట్. N:P:K 4:2:1లో సప్లై చేస్తే ప్లాంట్కి ప్లాంట్ ప్రాపర్గా గ్రో అవుతుంది. ఇది ప్రతి ప్లాంట్కి కూడా కావాలన్నమాట. క్లియర్? రైట్. అయితే ఇవి ఇంత ఇంపార్టెంట్ కదా, అగ్రికల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఇండియాలో మనకి ఎంతైతే డిమాండ్ ఉందో అంత ప్రొడక్షన్ జరగడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే మన కన్జంప్షన్ అనేది 401 lakh tons ఉన్నదన్నమాట. సింపుల్ నెంబర్స్. సార్ ఈ నెంబర్స్ గుర్తుంచుకోవాలంటే అబ్జల్యూట్గా అవసరం లేదు. ఏది గుర్తుంచుకోవాలో తర్వాత చెప్తాను. క్లియర్? మనం రఫ్గా కావాలి అంటే 400 lakh tons అని గుర్తుంచుకోండి. క్లియర్? అదొక సింపుల్ నెంబర్ కాబట్టి యూ కెన్ రిమెంబర్. 400 lakh tons మన కన్జంప్షన్. అంటే మన అగ్రికల్చర్ ఫీల్డ్ ఫార్మర్స్ అందరూ కూడా ఈ ఎన్పికే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అనేవి 401 lakh tons యూజ్ చేస్తున్నారు. అయితే ఒకసారి ఇప్పుడు ఇండియాలో ప్రొడక్షన్ అనేది కేవలం 281 lakh tons మాత్రమే జరుగుతుంది. రఫ్గా 281 lakh tons మాత్రమే జరుగుతుంది. సో దీన్ని బట్టి మనం బయట కంట్రీస్ నుంచి
దాదాపుగా 120 lakh టన్స్ దాకా తెచ్చుకుంటున్నాం. అంటే మన ఇంపోర్ట్స్ అనేవి ఫెర్టిలైజర్ మీద ఎంత డిపెండెంట్గా ఉన్నాయో చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రొడక్షన్లో 50% అంతా, ఎందుకు 280 కదా, హాఫ్ అంటే రఫ్లీ 140, బట్ 120 అంటే దగ్గరగా ఉంది కదా. అంటే ఇండియాలో ఎంత ప్రొడ్యూస్ అవుతుందో దాంట్లో 50% మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే మన ఫార్మర్స్ ఎంత ఎక్కువగా యూజ్ చేస్తున్నారో చూడండి, రైట్. సో 120 lakh టన్స్ ఆఫ్ ఈ ప్రొడక్షన్ మనం తెచ్చుకోవాలంటే హ్యూజ్గా ఫారెన్ రిసోర్సెస్ అనేవి అనవసరంగా వృధా అయిపోతున్నాయి, అవునా. సో ఇండియాలో ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంది, బట్ అయినా సరే ఫర్ వన్ ఆర్ సమ్ అదర్ రీజన్స్ వల్ల మనం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం. క్లియర్. అండ్ ఒకటి చూడండి, నైట్రోజన్ని ఏ విధంగా యూరియా అని పిలుస్తామో, ఫాస్ఫరస్ని వీ జనరల్లీ ప్రొవైడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఏపి. గుర్తుంచుకోండి, డిఏపి అంటే డై అమోనియం ఫాస్ఫేట్, డిఏపి అని అంటారు, డై అమోనియం ఫాస్ఫేట్ అంటాం. పొటాషియంకి ఎంఓపి అని అంటాం, అంటే మ్యూరేట్ ఆఫ్ పొటాష్. ఏమంటాము? మ్యూరేట్ ఆఫ్ పొటాష్. నైట్రోజన్ని యూరియా కింద ఇస్తాము, ఫాస్ఫరస్ని డిఏపి డై అమోనియం ఫాస్ఫేట్ అని ఇస్తాము, పొటాషియంని ఎంఓపి మ్యూరేట్ ఆఫ్ పొటాష్. క్లియర్. అంటే ఇది ఒక కెమికల్ ప్రాసెస్. ఇందులో ఫాస్ఫరస్ ఎక్కువ ఉండి రిమైనింగ్ కావాల్సిన కెమికల్స్, అంటే ఏదైతే ప్లాంట్ గ్రోత్కి కావాల్సిన రిమైనింగ్ కెమికల్స్ కూడా యాడ్ అయి ఉంటాయి. అండ్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్లో కూడా హైయెస్ట్ కాన్స్టిట్యూయెంట్ పొటాష్ ఉన్నప్పటికీ అదర్ రిమైనింగ్ కెమికల్స్ కూడా ఉంటాయి. అంత కెమికల్గా మనం డీటెయిల్డ్గా చూడాల్సిన అవసరం లేదు, మనకి ఎంతవరకు అవసరమో అది చూస్తే చాలు. క్లియర్. సో ఇక్కడ ఓవరాల్గా హోల్ పాయింట్ ఏంటి అంటే మనం చాలా ఎక్కువ డిపెండ్ అవుతున్నాము. సో అందుకనే జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ న్యాచురల్ ఫెర్టిలైజర్స్ వైపు వెళ్ళాలి, ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు వెళ్ళాలి, ZBNF జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ వైపు వెళ్ళాలి అని అంటున్నారు. సార్ వాట్ ఆర్ దీస్? ఇవన్నీ కూడా కెమికల్స్ కదమ్మా. ఈ కెమికల్స్ డిపెండెన్స్ తగ్గించి ఆర్గానిక్గా మన దగ్గరే మనం దీన్ని ప్రొడ్యూస్ చేసుకుంటే ఈ 120 lakh డిమాండ్ తగ్గుతుంది కదా. సో దట్ ఫారెన్ ఎక్స్చేంజ్ జరగదు కదా. న్యాచురల్ ఫెర్టిలైజర్స్ని ప్రొడ్యూస్ చేసి యూజ్ చేయడం వల్ల అగ్రికల్చర్ ఫీల్డ్కి మంచిదే కదా. అండ్ ఇండియాలో ఈ న్యాచురల్ ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి మన వాళ్ళకే ఇన్కమ్ అనేది పెరుగుతుంది కదా. సో దీనికి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. బట్ ఆల్ ఆఫ్ ది సడన్ ప్రొడ్యూస్ చేయడం కష్టం కాబట్టి కొద్ది కొద్దిగా గవర్నమెంట్ ప్రోత్సాహకాలు అనేవి ఇస్తూ ముందుకు తీసుకొని వెళ్తుందన్నమాట, రైట్. అయితే ఇది ఒక రీజన్. మరొక రీజన్ ఏంటి అంటే వీటిని ప్రొడ్యూస్ చేయాలి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి గ్యాస్ అనే ఇంగ్రీడియంట్ కావాలి. ఎస్, అఫ్ కోర్స్ ఎల్పిజి, ఎల్ఎన్జి లాంటి గ్యాసెస్ అనేవి చాలా వరకు అవసరం. మోస్ట్ ఆఫ్ ది ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా గ్యాస్ బేస్డ్ ప్లాంట్స్. ఇండియాలో గ్యాస్ అవైలబుల్ లేదు కాబట్టి మనమే ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఈ గ్యాస్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడైనా ఖర్చు ఎక్కువ అవుతుంది కదా. సో అందుకని ఇదొక ప్రాబ్లం. ఇండియాలో డిమాండ్కి తగ్గ కావాల్సిన ప్రొడక్షన్ అనేది జరగడం లేదు, రైట్. ఎస్. అండ్ మరొకటి మెయిన్, ఈ ప్యానెల్ ఏం చెప్తుంది అంటే మీరు ఫారెన్ కంట్రీ నుంచి, క్లియర్ చూడండి, ఫారెన్ కంట్రీ నుంచి ఒకవేళ తెచ్చుకుంటున్నారంటే దాని యొక్క ప్రైస్ అనేది 18% పెరుగుతుంది. క్లియర్. 18% మనకి ట్యాక్సెస్ అనేవి ఉన్నాయి. క్లియర్. నువ్వు ఇంపోర్ట్స్ మీద 18% ట్యాక్సెస్ వేస్తే వాటిని ఇంపోర్ట్ చేసుకొని తయారు చేసేంత టైంలో ఇండియాలో ఏం చేస్తారు? ప్రొడక్షన్ అనేది మీరు ఒకవేళ చూసుకున్నట్లయితే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకొని కొనుక్కునే బదులు డైరెక్ట్గా ఫెర్టిలైజర్సే ఫారెన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు, అవునా. సో నీకు రా మెటీరియల్స్ యొక్క ప్రైసెస్ అనేవి పెంచితే అవుట్పుట్ అనేది ప్రాపర్గా ఉండదు. ఎందుకు? ఇక్కడికి నేను తీసుకొచ్చి వాటికి ట్యాక్సెస్ పే చేసి నాకు ఎటువంటి మార్జిన్ కూడా లేకుండా ఉన్నప్పుడు నేను దాన్ని ప్రొడ్యూస్ చేయాలనుకోను, వేరే కంట్రీ నుంచే డైరెక్ట్గా కొనుక్కొని తీసుకొచ్చి అమ్మేయాలని చూస్తాను, అవునా, రైట్. ఈ విధంగా ఎటువంటి ఇన్సెంటివ్స్ కూడా లేకపోవడంతో ఏ విధమైన ఎక్స్ట్రా ప్రొడక్షన్ అనేది ఇండియాలో జరగట్లేదు అని చెప్తున్నారు. డన్. సో ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటి యొక్క ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇట్ సేస్ ఏంటి, ఎస్, ఇప్పుడు ఏదైతే ఫెర్టిలైజర్స్ ఉంటున్నాయో
వాటిని ప్రాపర్గా ఉంచండి, డిమాండ్ని చెక్ చేసుకుంటూ ఉండండి, అవైలబిలిటీ టు ఫార్మర్స్ మెయింటైన్ చేయండి. ఒకవేళ ఈ ఫెర్టిలైజర్స్ కనుక ఫార్మర్స్కి అవైలబుల్గా లేకపోతే ఇండియాలో ఫుడ్ క్రైసిస్ అనేది వస్తుంది. అవునా, ప్రొడక్షన్ అమాంతం తగ్గిపోతుంది. సో దట్ ఫుడ్ ప్రైసెస్ పెరిగిపోతాయి, ఫుడ్ క్రైసిస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో అందుకనే ఎప్పుడూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఎప్పుడైతే ఫార్మర్స్ డిమాండ్ ఉంటుందో అంతకు ముందే వీటిని తెచ్చుకొని జాగ్రత్తగా ఒక చోట ఉంచుతారనమాట. ఆ డిమాండ్ తగ్గట్టుగా వాటిని సేల్ చేయడం అనేది జరుగుతుంది. డన్? ఎస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఆర్టికల్. మీకు క్లియర్గా అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. డన్? ఎస్. అండ్ కాంబో ఆఫర్ చూడమ్మా, మీరు ఏ 2 కోర్సెస్ పర్చేస్ చేసినా 10,000 10,000 20 అవ్వాల్సిన చోట కేవలం మీకు 15,000కే వస్తుందన్నమాట. దీంట్లో మనం ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉంది, ఆన్సర్ రైటింగ్ ఉంది, టార్గెట్ ప్రిలిమ్స్ ఉంది, ఎథిక్స్, ఎస్ఐ, సిసాట్. సో ఈ కాంబోస్లో మీరు ఏ 2 ప్యాక్స్ని సెలెక్ట్ చేసుకున్నా కేవలం 15,000కే, అది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందమ్మా. క్లియర్? లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. సో మీరు ఇంపార్టెంట్ ఈ ఆఫర్ని ఉపయోగించుకోగలరు. ఫీజ్ వ్యాలిడిటీ కేవలం 15th ఆగస్ట్ వరకు మాత్రమే. సో టు జాయిన్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. దిస్ ఈజ్ ది చైనాస్ ఎకానమీ టిప్స్ ఇంటూ డీఫ్లేషన్. అయితే ఆర్టికల్ చూసిన వెంటనే సార్ చైనాస్ ఎకానమీలో డీఫ్లేషన్ వస్తే మనం ఎందుకు సార్ స్టడీ చేయాలి? అయితే చైనాస్ ఎకానమీలో డీఫ్లేషన్ వచ్చినందుకు మనం స్టడీ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఈ డీఫ్లేషన్ అంటే ఏంటి, ఇలాంటి డీఫ్లేషన్ కండిషన్స్లో ఎకనామిస్టులు ఏం చెయ్యాలని చెప్తున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అవునా, ఇక్కడ ఈ టర్మ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇటువంటి కండిషన్స్ రాకుండా ఇండియాలో మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ ఈ కండిషన్స్ వస్తే ఎకనామిస్టులు ఏ విధమైన రికమెండేషన్స్ చేస్తున్నారు అనేది తెలియాలి. అవునా, రైట్. అందుకనే ఈ ఆర్టికల్ ఒక్కసారి చూడండి. ఈ ఆర్టికల్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి జనరల్ స్టడీస్ పేపర్ 3 ఎకానమీలో ఇంపార్టెంట్ అనమాట. క్లియర్? రైట్. ఎకానమీలో ఇన్ఫ్లేషన్ అనే టాపిక్ మనకుంది, దాంట్లో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ డీఫ్లేషన్ అంటే ఏంటి? డీఫ్లేషన్ అంటే దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్కి ఆపోజిట్లో డీఫ్లేషన్ అని అంటాం. సో అయితే ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివి ఉండొచ్చు, రిపీట్ చేసి ఉండొచ్చు, బట్ అయినా నేను ఒక్కసారి ఇన్ షార్ట్లో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇన్ఫ్లేషన్ అంటే సింప్లీ సస్టైన్డ్ ప్రైస్ రైజ్ అని అంటాము. ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తారు. మీరు నెంబర్ ఆఫ్ వీడియోస్ ఏ ఇన్స్టిట్యూట్ అయినా చూడండి, ప్రాపర్ డెఫినేషన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది కరెక్ట్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. కాన్సెప్చువల్ క్లారిటీ అనేది మీకు మిస్ అవుతుంది. క్లియర్? రైట్. సింప్లీ ఇన్ఫ్లేషన్ అంటే చాలామంది ప్రైస్ రైజ్ అని చెప్తారు. నో, దిస్ ఈజ్ వెరీ రాంగ్. అది ప్రైస్ రైజ్ కాదు, ఇట్ ఈజ్ సస్టైన్డ్ ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్. సార్ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? రెండిటికి డిఫరెన్స్ చాలా ఉంది, ఒక్కసారి చూడండి. సస్టైన్డ్ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ ఫర్ ఏ బాస్కెట్ ఆఫ్ కమోడిటీస్, దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ డెఫినేషన్ ఫర్ ఇన్ఫ్లేషన్. అంటే బాస్కెట్ ఆఫ్ కమోడిటీస్ని మనం తీసుకుంటున్నాము, వాటి యొక్క ప్రైస్ రైజ్ సస్టైన్డ్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎలా జరుగుతుందో చూస్తే అది పెరుగుతున్న ప్రాసెస్ని మనం ఇన్ఫ్లేషన్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయట ఈ విధమైన డెఫినేషన్ వినొచ్చు, ప్రైస్ రైజ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చాక్లెట్ ఉంది, దాని యొక్క క్యాడ్బరీ చాక్లెట్ ప్రైస్ అనేది ఈరోజు మీకు 50 రూపీస్ ఉంది. అది 2 months తర్వాత 55 అయ్యింది, అండ్ మరొక 5 months తర్వాత 60 రూపీస్ అయింది. అయితే మరొక 10 months తర్వాత ఇది ఒక 70 రూపీస్ అయింది. అయితే ఇది ప్రైస్ రైజ్ అవుతుంది. దీన్ని ఇన్ఫ్లేషన్ అనము, కేవలం ఆ ఒక్క ప్రోడక్ట్ మాత్రమే పెరుగుతుంది అని చూస్తున్నాం. క్లియర్? మరి ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? బాస్కెట్ ఆఫ్ కమోడిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాస్కెట్లో నేను ఒక కేజీ రైస్, కేజీ వీట్, ఒక చాక్లెట్, కేజీ దాల్, 1 లీటర్ ఆయిల్ ప్యాకెట్, 1 కేజీ షుగర్, ఒక షూస్ చెప్పల్, ఒక పెయిర్ ఆఫ్ షూస్, ఒక క్లోదింగ్, లెట్స్ టేక్ ఇట్లాగా ఈ బాస్కెట్ ఆఫ్ కమోడిటీస్ ప్రైసెస్ అన్నీ కలిపితే 2500 రూపీస్కి వచ్చింది అనుకోండి. క్లియర్? ఈ బాస్కెట్ ఆఫ్ కమోడిటీస్ అన్నీ కూడా 2500 రూపీస్కి వచ్చాయి.
అయితే ఈ ప్రైస్ అనేది ఒక 2-3 మంత్స్కి కూడా 2500 నుంచి 2530కి వెళ్ళింది, 2530 నుంచి 2550కి వచ్చింది. అయితే ఇది కంటిన్యూస్గా ఇలా పెరగాలన్నమాట. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సస్టైన్డ్గా పెరిగితే దాన్ని ఇన్ఫ్లేషన్ అని అంటాము. అలా సింపుల్గా ఒక్క ప్రోడక్ట్ పెరిగితే దాన్ని ఇన్ఫ్లేషన్ అని అన్నాము. అండ్ ఇలా జరిగేటప్పుడు కాంపిటీషన్ ఎప్పుడైనా వస్తే మళ్ళీ వాళ్ళు ప్రైస్ తగ్గించేస్తారు. క్లియర్, అర్థమైందా? సో అందుకనే దాన్ని ఇన్ఫ్లేషన్ అని అన్నాము. ఇన్ఫ్లేషన్లో సస్టైన్డ్ ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్ ఫర్ ఏ బాస్కెట్ ఆఫ్ కమోడిటీస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఒక పీరియడ్ ఆఫ్ టైంలో సస్టైన్డ్గా ప్రైస్ రైజ్ అవుతుంది అంటే దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అని అంటాము. అటువంటి ఇన్ఫ్లేషన్కి ఆపోజిట్ టర్మే మనం డీఫ్లేషన్ అని అంటాం. సో ఒక్కసారి చూడండి ఇంకాస్త క్లియర్గా. 2500 ఉన్న ప్రొడక్ట్ ప్రైస్ అనేది 2530 అయ్యింది అంటే సింప్లీ నేను ఇక్కడ 1% ప్రైస్ రైజ్ అయ్యింది అని చెప్తాను. అంటే ఇన్ఫ్లేషన్ అనేది 1% ఉంది అని మీనింగ్ అనమాట. క్లియర్? సో 1% ఆఫ్ 2500 ఈజ్ 25 రూపీస్ కదా, రఫ్గా 2530 అని వేస్తాను. సో కాస్త క్లారిటీ ఉంటుంది అని, రైట్? అంటే ఈ విధంగా పెరిగితే ఇన్ఫ్లేషన్ అని అంటాం. దానికి ఆపోజిట్లో జరిగితే డీఫ్లేషన్ అని అంటాం. అంటే సేమ్ సస్టైన్డ్ ప్రైస్ డిక్రీజ్ ఫర్ ఏ బాస్కెట్ ఆఫ్ కమోడిటీస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, దాన్ని డీఫ్లేషన్ అని అంటాం. అంటే ఈ బాస్కెట్ ఆఫ్ కమోడిటీస్ యొక్క ప్రైసెస్ అనేవి ఇప్పుడు చూడండి 2500 నుంచి 2400కి, 2400 నుంచి 2380కి, 2300కి ఇలా తగ్గిపోతుంది అంటే దీన్ని డీఫ్లేషన్ అని అంటాము. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, టైటిల్ ఆఫ్ ది ఆర్టికల్ చూడండి, ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. దట్ ఈజ్ చైనాస్ ఎకానమీ టిప్స్ ఇంటూ డిఫ్లేషన్. అంటే కొంత ఛాన్స్ అనేది కనిపిస్తుంది, ఇది డీఫ్లేషన్లోకి వెళ్ళచ్చు అంట. అంటే ఏంటి? యాజ్ ఆఫ్ నౌ డీఫ్లేషన్కి వెళ్ళలేదు, డీఫ్లేషన్కి వెళ్ళచ్చు. సార్ డీఫ్లేషన్కి వెళ్ళచ్చు అంటే అర్థం ఏంటి అంటే ఈరోజు ఆ బాస్కెట్ ఆఫ్ కమోడిటీస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ప్రోడక్ట్స్ తీసుకుంటే ఆ 10 ప్రోడక్ట్స్ యొక్క ప్రైస్ డిక్రీజ్ అవ్వలేదు, అట్లీస్ట్ అందులో ఒక 3-4 ప్రోడక్ట్స్ డిక్రీజ్ అవుతున్నాయి. సో ఒకవేళ అన్నిట్లో కూడా మార్పు వచ్చి ప్రైస్ తగ్గిపోయింది అంటే అమాంతం తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎకానమీ డీఫ్లేషన్లోకి వెళ్ళిపోయింది అంటే దట్ ఈజ్ వెరీ డేంజరస్ సైన్. సి ప్రైస్ తగ్గేటప్పుడు కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా కనిపిస్తుంది, అమ్మో తక్కువ ప్రైస్కి మంచిగా భలేగొస్తుంది, ప్రొడక్ట్స్ అనేవి మంచివే కదా సార్. నో, ఒకవేళ డీఫ్లేషన్ వచ్చింది అంటే మాత్రం ఎకానమీ గ్రో అవ్వదు, ప్రజల దగ్గర ఉన్న ఇన్కమ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో దీంతో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎకానమీ కూలిపోయే పరిస్థితి వస్తుందన్నమాట. క్లియర్? ఎకానమీ మొత్తం డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్స్ వస్తుంది. సో అలా కాకుండా మనం ఈ కాన్సెప్ట్ని చూస్తామన్నమాట. సో డీఫ్లేషన్లో ప్రైసెస్ పడిపోతుంటే డీఫ్లేషన్ సిచ్యువేషన్లోకి వెళ్ళినట్టు అది డేంజరస్ టు ది ఎకానమీ. అందుకనే యాజ్ ఆఫ్ నౌ ఇంటర్నేషనల్ ఎకానమిస్టులు అందరూ కూడా చైనాకి ఏమని చెప్తున్నారంటే మీ ఎకానమీ పరిస్థితి చూస్తుంటే డీఫ్లేషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు? ఎట్ లాస్ట్ 10 months నుంచి ఎవ్రీ మంత్ వాళ్ళ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతూ వస్తుందంట. క్లియర్? ఈ రోజుకి దాదాపుగా 4% దాకా తగ్గిపోయిందనమాట. సో దట్ ఈజ్ ఏ డేంజరస్ సైన్ అని చూస్తాము. అంత పెద్ద ఎకానమీలో కాన్సిక్యూటివ్ 10 monthsలో ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అంటే డీఫ్లేషన్కి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో అందుకనే మీరు వెంటనే మెషర్స్ తీసుకోవాలి అని చెప్తున్నారనమాట. అండ్ ఫ్యూ పీపుల్ ఆర్ ప్రొవైడింగ్ సజెషన్ ఏమని? టు స్టిమ్యులై ది ఎకానమీ. దిస్ టర్మ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్టిమ్యులై ది ఎకానమీ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టిమ్యులేషన్? స్టిమ్యులేషన్ అంటే నథింగ్ బట్ లైక్ కొద్దిగా కొద్దిగా గిల్లితే అమాంతం మన ఒక్కసారి బాడీ చిన్నది షేక్ అవుతుంది కదా. సో దట్ మన ఫర్ ఎగ్జాంపుల్ మనం స్పృహలో లేము అనుకోండి, చాలామంది ఏం చేస్తారు, ఒకసారి కొట్టడం కానీ చిన్నది గిల్లడం గిచ్చడం కానీ చేస్తారు. సో దట్ మన నర్వస్ సిస్టమ్ అంతా ఒకేసారి మళ్ళీ యాక్టివేట్ అవుతుంది, అవునా? సో ఇక్కడ కూడా సేమ్ మీనింగ్. స్టిమ్యులేటింగ్ ది ఎకానమీ అంటే యూ హ్యావ్ టు పంప్ ఇన్ సంథింగ్. ఎకానమీలోకి ఏదో ఒకటి పంప్ చేయాలి.
ఆ ఏదో ఒకటి ఏంటి అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ది మనీ. అంటే నథింగ్ బట్ ఎకానమీలోకి ఎక్కువ క్యాష్ రిలీజ్ చేయాలి. సో ఎకానమీలోకి మనీ పంపించేయాలి, ఎకానమీలోకి క్యాష్ పంప్ ఇన్ చేయాలి. సో ఎకానమీలో లిక్విడిటీ అనేది పెంచాలి. ఎప్పుడైతే మీరు ఎకానమీలో లిక్విడిటీ అనేది పెంచుతారో అప్పుడు ఎకానమీని స్టిమ్యులేట్ చేసేటట్టు. సార్ లిక్విడిటీ పెరిగితే దీన్ని ఎలా కంట్రోల్ చేస్తాము? ఒక్కసారి చూడండి. లిక్విడిటీ ఎకానమీలో పెరిగింది అంటే సప్లై ఆఫ్ క్యాష్ పెరుగుతుంది. సప్లై ఆఫ్ క్యాష్. సో ఎప్పుడైతే క్యాష్ సప్లై పెరుగుతుందో ఆటోమేటిక్గా ప్రజల చేతుల్లో డబ్బులు అవైలబుల్గా ఉంటాయి. సో దట్ పీపుల్ స్టార్ట్ స్పెండింగ్ మోర్. పీపుల్ ఎక్కువ ఖర్చు పెడతారు. పీపుల్ ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అంటే పీపుల్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. సో పీపుల్ డిమాండ్ పెరిగింది అంటే ప్రైసెస్ పెరుగుతాయి. డిమాండ్ పెరిగేటప్పుడు ప్రైస్ పెరుగుతుంది కదా, రైట్. ప్రైస్ పెరుగుతుంది. అట్లీస్ట్ డీఫ్లేషన్ నుంచి నార్మల్ పొజిషన్కి వస్తాం. అర్థమవుతుందమ్మా? గుర్తుంచుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ మరి క్యాష్ని లిక్విడిటీని మార్కెట్లోకి ఎలా పంపించేయాలి? ఎస్, దానికే బ్యాంక్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు నీకు అప్పు కావాలి బ్యాంక్ నుంచి 1 crore రూపీస్ అంటే బ్యాంక్ ఏమంటుంది? నీ దగ్గర 12% ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేస్తాను అంటుంది. సో నువ్వు 12% చాలా హ్యూజ్ అని చెప్పి అప్పు తీసుకోవడం మానేసావు. బట్ ఎప్పుడైతే గవర్నమెంట్ క్యాష్ పంపింగ్ చేస్తుందో బ్యాంక్స్కి చెప్తుందన్నమాట, యూ స్టార్ట్ గివింగ్ ద లోన్స్ అట్ 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో చూడండి, 12% నుంచి 4%కి ఎప్పుడైతే తీసుకొస్తావో నువ్వు 1 crore అడగవు, 2 crores అడుగుతావు. ఎందుకు? బిజినెస్ ఇంకా పెద్ద చేయాలనుకుంటున్నావు. చీప్ మనీ అవైలబుల్గా ఉన్నప్పుడు ఎక్కువ మనీని డిమాండ్ చేస్తాం. సో దట్ 2 crores అడిగి మన ప్లాంట్ని మరింత పెద్ద చేసి ఎక్కువ ప్రొడక్షన్ చేసి మార్కెట్లోకి ప్రొడక్ట్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ ఎక్కువ ట్యాక్సెస్ పే చేస్తూ ఇట్లా మళ్ళీ ఎకానమీని రెజ్యువనేట్ చేస్తామన్నమాట. క్లియర్? సో ఈ విధంగా చేయమని కొంతమంది ఎకానమిస్టులు సజెషన్స్ ఇస్తున్నారనమాట. సో మనీ, క్యాష్, లిక్విడిటీని పంపిన్ చేయాలి. అప్పుడే ఎకానమీ స్టిమ్యులేట్ అవుతుంది అండ్ ఇది లాంగ్ టర్మ్లో బెనిఫిట్ అవుతుంది అని చెప్తున్నారనమాట. ఇలా కంటిన్యూస్గా డీఫ్లేషన్లోకి వెళ్ళిపోతే చైనీస్ ఎకానమీ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. ఎందుకంటే ఈరోజు చైనీస్ ఎకానమీ అనేది 2nd లార్జెస్ట్ ఎకానమీ. సో అటువంటి కంట్రీస్లో ఎకానమీస్ కనుక డీఫ్లేషన్ని చూసినట్లయితే దాని యొక్క ఇంపాక్ట్ అనేది వేరే కంట్రీస్ మీద, గ్లోబ్ మీద అంతా కూడా పడే ఛాన్సెస్ ఉండొచ్చు. సో అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ డొమెస్టిక్ మెషర్స్ని తీసుకోవడం మ్యాండేటరీ అని చెప్పి సజెషన్స్ ఇస్తున్నారనమాట. ఎవరైనా సరే ఎక్కడైనా సరే గుర్తుంచుకోండమ్మా, ఎకానమీ డౌన్ అవుతున్నప్పుడు ఎకానమీని రైజ్ చేయడానికి ఎక్స్ట్రా క్యాష్ అనేది పంపింగ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైమ్స్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెంబర్ ఆఫ్ స్కీమ్స్ని తీసుకొచ్చి ప్రజలకి డబ్బులు అవైలబుల్గా ఉండేటట్టు చేసింది. అవునా కాదా? సో ఫర్ ఎగ్జాంపుల్ రైస్ని ఇచ్చింది, ఫీమేల్స్కి డబ్బులు ఇచ్చింది, చిన్న చిన్న షాప్ కీపర్స్కి డబ్బులు ఇచ్చింది. అవునా? ఈ విధంగా డబ్బులు ఇవ్వడం వలన ఎకానమీ మళ్ళీ రెజ్యువనేట్ అవుతుందన్నమాట. క్లియర్? సో దిస్ ఈజ్ ద హోల్ కాన్సెప్ట్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇక్కడ చైనాస్ ఎకానమీ డిప్స్ ఇన్ టు డీఫ్లేషన్ అంటే ఇక్కడ ఇంత కథ ఉందన్నమాట. డన్? హోప్ యూ గాట్ దిస్ రైట్. చూడమ్మా, ఈ ఆర్టికల్ కూడా చాలా ఇంపార్టెంట్, బట్ అయితే డీప్ డైవ్ చేయాల్సిన అవసరం లేదు. ఎంతవరకు అవసరమో నేను క్లారిటీగా చెప్తాను. దాన్ని చాలా జాగ్రత్తగా చూడండి. సి, ఇండియా టేక్స్ ద ఫస్ట్ స్టెప్ టు రిమూవ్ ది యానిమల్స్ ఫ్రమ్ డ్రగ్ టెస్టింగ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఆర్టికల్ అనేది జనరల్ స్టడీస్ పేపర్ 3 మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్, అండ్ ఈవెన్ జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీ రెగ్యులేషన్స్లో కూడా చాలా ఇంపార్టెంట్. క్లియర్? రెగ్యులేషన్స్ అనే టాపిక్ చూస్తాం కదా, సో దాంట్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫ్రమ్ GS4 ఎథిక్స్ టాపిక్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ మూడింటిని లింక్ చేసుకుంటూ ఆర్టికల్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా స్టే రిలాక్స్ అండ్ కామ్గా జాగ్రత్తగా వినండి. రైట్? ఎస్. సో ఫస్ట్ థింగ్, ఇండియా టేక్స్ ఫస్ట్ స్టెప్ టు రిమూవ్ యానిమల్స్ ఫ్రమ్ డ్రగ్ టెస్టింగ్. డ్రగ్ టెస్టింగ్ నుంచి
యానిమల్స్ని దూరం చేస్తున్నారు అని అంటున్నారు. అంటే ఫస్ట్ థింగ్ డ్రగ్స్ అంటే నథింగ్ బట్ ఇక్కడ మెడిసిన్స్ అని మీనింగ్ అనమాట. డ్రగ్స్ అంటే మెడిసిన్స్. సో ఆల్ ఆఫ్ ది సడన్ ఒక మెడిసిన్ని కనిపెట్టిన వెంటనే ప్రజల్లోకి తీసుకొచ్చారు. క్లియర్? ఒక మెడిసిన్ని కనిపెట్టిన వెంటనే ప్రజల్లోకి తీసుకొని రారు. దీనికి చాలా క్లినికల్ ట్రయల్స్ అనేవి కావాలి. క్లియర్? డ్రగ్ తయారు చేస్తున్నప్పుడు కానీ డ్రగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కానీ నెంబర్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ అనేవి కావాలి. ఈ క్లినికల్ ట్రయల్స్ అంటే ల్యాబ్లో వాళ్ళు రిక్వైర్డ్ కండిషన్లో చెక్ చేస్తారు. క్లియర్? ఈ మెడిసిన్ని ఇంజెక్ట్ చేసి చెక్ చేస్తారు. అది ప్రాపర్గా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది అంటేనే నెక్స్ట్ స్టాండర్డ్స్ అనేవి దానికి తీసుకొచ్చి మనకి సొసైటీలో రిలీజ్ చేస్తారు. సో ఇదంతా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. క్లినికల్ ట్రయల్స్ అని అంటున్నాం కదా. ఈ క్లినికల్ ట్రయల్స్ అనేవి జనరల్గా లోయర్ లెవెల్ ఆఫ్ యానిమల్స్, ఫర్ ఎగ్జాంపుల్ రోడెంట్స్ ఆర్ ర్యాట్స్, అంటే ఫస్ట్గా ఎలకల మీద చేయడం జరుగుతుంది. అవునమ్మా, చాలాసార్లు ఈ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కెమికల్గా తయారు చేసిన తర్వాత ఈ రోడెంట్స్కి ఇచ్చి చెక్ చేస్తారు. సో ఈ రోడెంట్స్కి ఇవ్వడంతో అవి బ్రతికే ఉన్నాయి అంటే నెక్స్ట్ క్లినికల్ ట్రయల్స్కి వెళ్తారు. అండ్ అవి చనిపోతున్నాయి అంటే ఇమీడియట్గా మళ్ళీ రీసెర్చ్ అనేది స్టార్ట్ చేసి వాటిలో చేంజెస్ అనేవి చేస్తారు. డ్రగ్ ఫార్ములేషన్స్లో చేంజెస్ అనేవి చేస్తారు. సో వన్ థింగ్ సార్, రోడెంట్స్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు? జనరల్గా రోడెంట్స్ అనేవి చిన్నవి, వీటిని స్టడీ చేయడానికి మనకు ప్రాబ్లం ఉండదు, ఈజీగా వీటిని స్టడీ చేయగలం అండ్ ఇవి ల్యాబ్లో గ్రో చేయగలము అండ్ నెంబర్ ఆఫ్ ర్యాట్స్ని ప్రొడ్యూస్ చేయగలము. సో దట్ వీటి పాపులేషన్ తగ్గిపోయినా సరే డైవర్సిటీ, యానిమల్ డైవర్సిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ డైవర్సిటీ తగ్గిపోయే అంత ప్రాబ్లం లేదు. సో అందుకనే ర్యాట్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. కొన్నిసార్లు ర్యాట్స్ కాకుండా వీ ఆల్సో సెలెక్ట్ ది మ్యామల్స్. క్లియర్? మ్యామల్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకు? హ్యూమన్ బీయింగ్స్ మ్యామల్స్ కాబట్టి మ్యామల్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆర్ ఈ మ్యామల్స్లోనే స్పెసిఫిక్గా ప్రైమేట్స్ అంటే ఏప్స్, మంకీస్ని వాట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. మంకీస్ని వీటన్నిటిని కూడా ప్రైమేట్స్ అని అంటాము. క్లియర్? అయితే రోడెంట్స్ ఎలకలను సెలెక్ట్ చేసుకుంటారు ఆర్ ఏప్స్ కోతుల్ని వాటిని సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ద డిఎన్ఏ కాంపోజిషన్ అండ్ హోల్ ఆర్గాన్ కాంపోజిషన్ అనేది హ్యూమన్ బీయింగ్స్కి రిలేటెడ్గా ఏప్స్ ఉంటారు కాబట్టి. క్లియర్? రైట్. అయితే ఎప్పుడు కూడా ఈ ఆర్గ్యుమెంట్ వచ్చేటప్పుడు ఎథికల్ కాన్సెప్ట్ అనేది వస్తుందన్నమాట. ఎథికల్ కాన్సెప్ట్ ఏంటి అంటే దట్ ఈజ్ ద ప్రైస్ ఆఫ్ వన్స్ లైఫ్. ఇప్పుడు మీరు కూడా ఆలోచించండి, ద ప్రైస్ ఆఫ్ వన్స్ లైఫ్ అంటే హ్యూమన్ లైఫ్ మాత్రమే లైఫా? ఈ రోడెంట్స్ది లైఫ్ కాదా? ఈ ప్రైమేట్స్ది లైఫ్ కాదా? అంటే కొంతమంది ఏం ఆర్గ్యూ చేస్తారంటే ఒకవేళ ఇలా క్లినికల్ ట్రయల్స్ అనేవి చేయకపోతే ప్రజలకి డైరెక్ట్గా ఇస్తే ప్రజలు చనిపోతే పరిస్థితి ఏంటి? ఇలా ప్రజలు చనిపోతే డిసీజెస్ అనేవి ఎప్పుడు తగ్గుతాయి? అవునా? సో అలాంటప్పుడు ఎక్కడో ఒక దగ్గర టెస్టింగ్ చేయాల్సిందే కదా. సో యానిమల్స్ మీద టెస్ట్ చేస్తే ప్రాబ్లం ఏంటి అని కొంతమంది ఆర్గ్యుమెంట్. బట్ కొంతమంది మాత్రం నో, ఎన్విరాన్మెంట్లో లైఫ్ అనేది ఎవరిదైనా సరే లైఫే. అది యానిమల్ది తీసుకున్న లోయర్ యానిమల్స్, ఒక చీమదైనా లైఫే, ఒక హ్యూమన్దైనా లైఫే. ఈరోజు ఈ లోయర్ యానిమల్స్ మాటలాడలేకపోతున్నాయి, హ్యూమన్ని ఎదిరించి చేయలేకపోతున్నాయి కాబట్టి వాటి మీద అజమాయిషీ చలాయించడం కానీ వాటిని కంట్రోల్ చేసి మనకి నచ్చినట్టుగా యూజ్ చేసుకోవడం రెండూ కూడా కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. అర్థమవుతుందమ్మా ఆర్గ్యుమెంట్స్ ఏం జరుగుతున్నాయి ఎథిక్స్లో ద ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్. ఎందుకు? పీపుల్ ఆర్ షోయింగ్ ది ఎంపతి అండ్ కంపాషన్. అంటే కేవలం హ్యూమన్ లైఫ్ లాస్ అయితే మాత్రమే యాడ్ అవ్వడం కాదు, ఈవెన్ ఎన్విరాన్మెంట్లో ఈ ఆర్గానిజమ్స్ మీద ఈ విధంగా టెస్టింగ్ చేసి వాటికి నెంబర్ ఆఫ్ పెయిన్స్ అనేవి ఇస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడిసిన్ ఇచ్చారు, అది రివర్స్ అయ్యింది అనుకోండి, వాళ్ళు చనిపోయే ముందు లాట్స్ ఆఫ్ పెయిన్ని స్ట్రగుల్ చేసి ఫేస్ చేసి చనిపోతారు. సో ఆ పెయిన్ అనేది ఆ యానిమల్కైనా ఒక హ్యూమన్కైనా రెండూ ఒకటే కదా. ఈరోజు అది మాట్లాడలేకపోతుంది అని దానికి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? ద కాన్సెప్ట్ ఆఫ్ ఎంపతి, కంపాషన్, ది ఈక్వల్ ట్రీట్మెంట్ ఆఫ్ లైఫ్ ఆఫ్
యానిమల్స్ అండ్ హ్యూమన్స్ ఈక్వల్లీ అనేది ఎథికల్ కాన్సెప్ట్స్ అనమాట. అందుకనే అన్నాను టాపిక్ అనేది GS3 సైన్స్ అండ్ టెక్నాలజీలో, పాలిటీలో అండ్ GS4 ఎథిక్స్లో కూడా వస్తుంది అని చెప్పాను, అవునా? రైట్. సో ఇక్కడ వీటి మీద ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఇయర్స్ ఆన్ టుగెదర్ ఎవరైతే యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ ఉన్నారో వాళ్ళు చాలాసార్లు అపీల్ చేస్తున్నారనమాట, మీరు ఈ ప్రాసెస్ని ఆపండి అని. బట్ ఇంతవరకు ఎటువంటి మెషర్స్ కూడా లేవు. జనరల్గా ప్రాసెస్ ఏం జరుగుతుంది మీకు ఇది అర్థమైంది కదా. సో చాలాసార్లు ఫస్ట్ లెవెల్లో కొంతమంది ర్యాట్స్ మీద చెక్ చేస్తారు, ర్యాట్స్ మీద తర్వాత ప్రైమేట్స్ అంటే సింప్లీ ఇక్కడ మంకీస్ అని రాస్తున్నాను, మంకీస్ అండ్ ఏప్స్ మీద చెక్ చేస్తారు. మంకీస్ అండ్ ఏప్స్ తర్వాత ఎవరైతే కొంతమంది వాలంటరీగా చూడండి, కొంతమంది వాలంటరీ హ్యూమన్ బీయింగ్స్ వస్తూ ఉంటారు, ఎస్ మా మీద ట్రయల్స్ చేయండి పర్వాలేదు అని. సార్ అదేంటది? ఎస్ అఫ్కోర్స్ కొంతమంది వాలంటరీగా వెళ్తారు, వాళ్ళకి అమౌంట్ అనేది ఎక్కువ పే చేస్తుంది అనమాట. ఒకవేళ వాళ్ళు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీస్కి హ్యూజ్ అమౌంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇలా వాలంటరీ లెవెల్లో ప్రజల మీద చెక్ చేసిన తరువాత జనరల్ పబ్లిక్కి ఇస్తారనమాట. క్లియర్? సో ఎలా ఇస్తారు? ఈ 1, 2, 3 స్టేజెస్లో ఏ విధమైన ట్రయల్స్ జరిగాయి, ఏ విధమైన చేంజెస్ చేశారు అని రిపోర్ట్ తయారు చేసి వాళ్ళు బాడీస్కి ఇస్తారనమాట. అండర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ రెగ్యులేటరీ బాడీ అని ఒక యాక్ట్ అనేది ఉంటుంది. సో దీంట్లో రెగ్యులేటరీ బాడీస్ ఉంటారు, వాళ్ళకి సబ్మిట్ చేస్తారనమాట. క్లియర్? రైట్. సో వాళ్ళు చెక్ చేస్తారు, చెక్ చేసి ఓకే చేసిన తర్వాత అప్రూవల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ జనరల్ ఇండియా, క్లియర్, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇతను అప్రూవల్స్ ఇచ్చిన తర్వాత పబ్లిక్లో అవైలబుల్గా వస్తాయన్నమాట. అప్పుడు ప్రజలు యూజ్ చేస్తారు. రైట్. అయితే ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే చాలాసార్లు ఎస్ ఈ యానిమల్ ట్రయల్స్ అనేవి తగ్గించండి అని రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. సో దానికి తగ్గట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. దట్ ఏంటి అంటే ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా గ్రో అయ్యింది. ఇప్పుడు ఈ టెస్టింగ్స్ అనేవి యానిమల్స్ మీద కాకుండా మనం డైరెక్ట్గా మెషిన్స్కి ఇచ్చి చెయ్యొచ్చు. సార్ మెషిన్స్కి ఇచ్చి ఎలా చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం 3D ఎడిటివ్ ప్రింటింగ్తో వీ కెన్ ఏబుల్ టు ప్రొడ్యూస్ కిడ్నీ, వీ కెన్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఈవెన్ హార్ట్. కిడ్నీ కానీ హార్ట్ కానీ బ్రెయిన్ కానీ డిఫరెంట్ ఆర్గాన్స్ను ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఈ 3D ప్రింటింగ్తో ప్రొడ్యూస్ అయిన కిడ్నీస్ కానీ హార్ట్ కానీ లివర్ కానీ ఎగ్జాక్ట్గా ఫంక్షన్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఇచ్చే మెడిసిన్ అనేది లివర్కి సంబంధించింది అనుకోండి, ఈ లివర్ని ఇండస్ట్రియల్ లెవెల్లో ప్రొడ్యూస్ చేయి అంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేయి, ఆ మెడిసిన్ ఏదో డైరెక్ట్గా ఈ లివర్కే ఇవ్వు. ఇది కంపెనీ అంటే మెషిన్ మేడ్ కదా, ఈ లివర్ ప్రాపర్గా పనిచేస్తుంది. సో ఇక్కడ ఓకే అయిన తర్వాత అప్పుడు వాలంటరీ లెవెల్లో చెక్ చేయు, హ్యూమన్స్కి ఇవ్వు. సో దట్ దీని వలన యానిమల్స్కి ఎటువంటి రిస్క్ కూడా లేదు. ఈ ఆర్గాన్ చనిపోతే లైక్ ఒక ఆడుకునే కార్ పైనుంచి పడింది పగిలిపోయింది అంటే మనం వేరే కొనుక్కుంటాం, దానికి ఎటువంటి లైఫ్ లేదు కాబట్టి ఏ ప్రాబ్లం కూడా లేదు, అవునా? సో అలానే ఇక్కడ ఈ లివర్ ఫెయిల్ అయ్యింది అన్న ఇది ఒక మెషిన్ మేడ్ కాబట్టి లైక్ ఎనీ అదర్ ప్రోడక్ట్ మనం దీన్ని చూడొచ్చు. రైట్. సో ఈ విధమైన 3D ప్రింటింగ్ ఇప్పుడు పెరిగింది కాబట్టి మనం వీటిని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాలి. బట్ అయితే ఇది చాలా కాస్ట్లీ అఫేర్ అనమాట, వీటిని తయారు చేయడం చాలా కష్టం. యాజ్ ఆఫ్ నౌ రీసెర్చ్ అనేది జరుగుతుంది, బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పటి నుంచి ఇలానే చేయమని చెప్తుందన్నమాట. ఈ 3D ప్రింటింగ్ అయినా మీరు యూజ్ చేయొచ్చు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ అదర్ కాన్సెప్ట్ దట్ ఈస్ కాల్డ్ ఆర్గాన్స్ ఆన్ చిప్. ఆర్గాన్స్ ఆన్ చిప్ అంటే దిస్ ఈజ్ మెయిన్ ఆర్గాన్స్కి చిప్స్ అనేవి అటాచ్ చేస్తారు, అటాచ్ చేసి డ్రగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ చిప్ చెక్ చేస్తుంది అనమాట, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ అనమాట. ఇవి చెక్ చేస్తాయి ఒక మెడిసిన్ ఇచ్చిన తర్వాత బ్లడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మొత్తం కంట్రోల్లో ఉందా, ఈ మెడిసిన్ ప్రాపర్గా వర్క్ చేస్తుందా ఆర్ అగెయిన్స్ట్గా వర్క్ చేస్తుందా అని ఈ చిప్ టోటల్గా మొత్తం అంతా కూడా రీసెర్చ్ చేసి కంప్లీట్ రిపోర్ట్ ఇచ్చేస్తుంది అనమాట. సో దట్ మనకి ఈ రిపోర్ట్స్ని చదివితే మిషన్ కరెక్ట్గా చెప్తుంది కాబట్టి మనం ప్రాపర్గా అనలైజ్ చేయగలము ఎంతవరకు ఈ మెడిసిన్ సక్సెస్ఫుల్గా ఉంది. ఎక్కడైనా రాంగ్గా వస్తే వాటిని మళ్ళీ మెడిసిన్స్ చేంజ్ చేసి మళ్ళీ ఈ ఆర్గాన్స్ ఆన్ చిప్కి ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మళ్ళీ ఈ చిప్ స్టడీ చేస్తుంది అనమాట.
సో దట్ ఇక్కడ ఎవరు కూడా లాస్ అవ్వడం లేదు. కేవలం కంపెనీస్ ముందుకు వచ్చి ఎప్పుడైతే ఈ ఎథికల్ బిహేవియర్లో ఉంటారో వీటిని ఎంకరేజ్ చేస్తారు. సైన్స్ అండ్ టెక్నాలజీని ఎంకరేజ్ చేస్తే మనకి పీపుల్కి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్లో ఉంటుంది అండ్ లైఫ్కి కూడా ఒక ప్రాపర్ మీనింగ్ ఉంటుంది. అప్పుడు మనం యానిమల్స్ మీద ఎంపతి, సింపతి, కంపాషన్ లాంటివి చూపించినట్టు ఉంటుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? సో దిస్ ఈజ్ ద మెయిన్ ఆర్టికల్. టోటల్ ఆర్టికల్ అంతా వీటి గురించే డిస్కస్ చేస్తుంది. నేను మొత్తం బ్యాక్గ్రౌండ్తో సహా ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అన్నీ కూడా లింక్ చేసి చెప్పాను. అయితే మీరు ఎథిక్స్ కేస్ స్టడీస్ ఆన్సర్స్లో అయినా యూజ్ చేయొచ్చు దీన్ని, ఆర్ ఎక్కడైనా సరే ఎగ్జాంపుల్గా కేస్ స్టడీగా యూజ్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేట్ ఇనిషియేటివ్స్ దట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ కమ్. ఇండియా టేక్స్ ద ఫస్ట్ స్టెప్ టు రిమూవ్ యానిమల్స్ ఫ్రమ్ ది డ్రగ్ టెస్టింగ్ అని చూస్తాం. డన్. సో దిస్ ఈజ్ ద హోల్ ఆర్టికల్. అంతా కూడా మీకు క్లియర్గా డీటెయిల్డ్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. చూడమ్మా, బ్లాక్ బస్టర్ ఆఫర్ తీసుకొని రావడం జరిగింది. ఇండిపెండెన్స్ డే ఆఫర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కేవలం 30,000కి ఇప్పుడు మనకి స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే గుర్తుంచుకోండి, 30,000కి 1 ఇయర్ వ్యాలిడిటీ, కంప్లీట్ 1 ఇయర్ వ్యాలిడిటీ కేవలం 30,000కి బోత్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మీకు యాక్సెసిబిలిటీ వస్తుందన్నమాట. అదే మీకు లైఫ్ టైం కావాలనుకుంటే కేవలం మీరు 50,000 పే చేస్తే చాలు. క్లియర్? సో 50,000కి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే కేవలం 30,000కి మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇంకే ఫర్దర్ డీటెయిల్స్కైనా సరే మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553. అయితే ఇండిపెండెన్స్ డే ఆఫర్ కాబట్టి ఫీజ్ వ్యాలిడిటీ కేవలం 15th ఆగస్ట్ వరకు మాత్రమే. క్లియర్? రైట్.